రెండవ అధ్యాయం మొదటి 3 వచనాలు ఈరోజు మనం చూసుకుంటాం. సో యూట్యూబ్లో చూస్తున్న వారైతే ఇదే సబ్జెక్ట్ ఒకవేళ మీరు అన్ఎడ్యుకేటెడ్ అయితే మాత్రం నెరేటివ్ స్టోరీస్ అని చెప్పి సపరేట్గా తయారు చేస్తున్నాను. ఇదే వీడియో నుండి నెరేటివ్గా తయారు చేస్తున్నాను అనమాట. అంటే ఒక బోర్డు మీద చూపించి ఇమేజెస్ చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాయి అవి. సో మీరు చదువుకోలేదు అనుకుంటే మాత్రం ఆ వీడియోస్ చూడండి. ఇదైతే మీకు యూజ్ అవ్వదు. మీరు ఒకవేళ ఎడ్యుకేటెడ్, సో ఇంటలెక్చువల్, ఒకవేళ డీప్ సబ్జెక్ట్ చెప్పినా కానీ అర్థం చేసుకోగలను, కరెక్ట్ చేసుకోగలను, అట్లీస్ట్ ఒకసారైనా కనీసం బైబిల్ చదివాను, దాని మీద కొద్దిగా అవగాహన ఉంది, చిన్నప్పటి నుండి నేను క్రిస్టియన్ని అనుకుంటే మాత్రమే ఈ వీడియో చూడండి. లేకపోతే ఆ వీడియో దగ్గరికి వెళ్ళిపోండి. 5 నుండి 6 నిమిషాలు, మ్యాక్సిమం 7 నిమిషాలు ఉంటుంది. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగు, అన్నీ అప్లోడ్ చేస్తున్నాను. సో అలా చూసుకోండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీరు అన్ఎడ్యుకేటెడ్ అయితే మాత్రం, చదువుకోలేదంటే మాత్రం ఈ వీడియోకి అసలు చూడొద్దు, ఎవరికి షేర్ కూడా చేయొద్దు. ఎందుకంటే అర్థం కన్నా అపార్థాలు ఎక్కువ అవుతాయి కాబట్టి మీరు అది చూసుకోండి. లేదు ఇంకా బాగా ఎడ్యుకేటెడ్, ఇంటలెక్చువల్, సో అలా అయితే మాత్రం పాడ్కాస్ట్ స్పాటిఫైలో అండ్ యాపిల్ మ్యూజిక్, వాట్ ఎవర్ ద ప్లాట్ఫామ్ ఈజ్, అన్నిటిలో కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను. సో పాడ్కాస్ట్ రూపంలో అంటే ఇంకా బాగా అర్థమవుతుంది, ఇద్దరి మధ్య డిస్కషన్ లాగా జరుగుతుంది. ఇదే సబ్జెక్టు నా టాపిక్ని తీసుకొని ఒక ఇద్దరు మాట్లాడతారు, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. అలా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది అంటే మీరు అటు వెళ్ళి వినండి, వింటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అంతే తప్ప ప్రతి ఒక్కరికి అయితే ఈ సబ్జెక్టు ప్రతి ఒక్కరికి కాదు, ఓన్లీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్కి మాత్రమే. ఇది ముందుగానే చెప్తున్నాను, సో ఇది గమనిస్తారు అనుకుంటున్నాను. సో తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు ఇప్పుడు మనం చూద్దాం. అండ్ ఇంగ్లీష్ స్ట్రక్చర్లో మాత్రమే సబ్జెక్ట్ అర్థమవుతుంది, తెలుగులో అర్థం కావట్లేదు నిజంగా. అంటే చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. ఇంగ్లీష్ స్ట్రక్చర్లో చాలా క్లియర్గా అర్థమవుతుంది. స్క్రీన్ షేర్ చేస్తాను. యూట్యూబ్లో అయితే నేను వీలైతే ఇవి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను, ఇమేజెస్ లాగా. స్క్రీన్ కనిపిస్తుందా? క్లియర్గానే ఉంది కదా స్క్రీన్ అయితే. సో నేను జస్ట్ సమరైజ్ చేస్తే, ఇంతకు ముందులాగా వచనం సమరైజ్ చేయను, జస్ట్ హై లెవెల్ ఓవర్ మాత్రం ఇస్తే, ఫస్ట్ ఎవరికి రాస్తున్నారంటే పౌలు గారు తిమోతికి రాస్తూ ఏం చేశారు, ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్, సో తాను అపోస్తులుగా పరిచయం చేసుకొని ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ని దానికి తగ్గ సొల్యూషన్ ఇచ్చారు. ఇప్పుడు దాకా 1వ అధ్యాయం అంతా సొల్యూషన్ ఇచ్చారు. ఏంటి అసలు సువార్త అంటే ఏంటి, అది సరిగ్గా అర్థం చేసుకోకపోతే, ధర్మశాస్త్రం అర్థం చేసుకోకపోతే ఏ పరిస్థితి వస్తుందని తను ఎగ్జాంపుల్గా తీసుకున్నారు. తర్వాత సొల్యూషన్ ఇచ్చారు, అంటే సువార్త సొల్యూషన్ ఎలా అవుతుంది అని చెప్పి ఆ సొల్యూషన్ ఇచ్చుకుంటూ వచ్చారు ఇక్కడ దాకా. సొల్యూషన్ ఇచ్చి ఇప్పుడు ఏం చెప్పారు, మళ్ళీ తిమోతికి రిమైండ్ చేస్తున్నారు, తన ఛార్జ్ని రిమైండ్ చేస్తూ వచ్చారనమాట. ఈ ప్రాబ్లం ఏంటి, ఇంటర్నల్ ప్రాబ్లం, చర్చ్లో జరుగుతున్న ఇంటర్నల్ ప్రాబ్లం ఇది. అంటే ఒక సువార్తకు అడ్డుపడుతున్న ఇంటర్నల్ ప్రాబ్లం అనమాట, లోపల జరుగుతున్న ఇష్యూ. ఇది సత్యవాక్యాన్ని చెప్పడానికి అడ్డుపడుతున్న ఇష్యూస్ ఇవి. లోపల జరుగుతున్న ప్రాబ్లమ్స్ని క్లీన్ చేశారు. అంటే ఇల్లు ఊడ్చారు అనుకుందాం, ఇల్లు చక్కబెట్టాక ఊరు చక్కబెట్టండి అంటారు కదా, అలా లోపల చక్కబెట్టారు. ఇప్పుడు ఒక సొల్యూషన్ ఇచ్చేశారు. యేసు ప్రభు మన కోసం ప్రాణం పెట్టాడు అనేది సువార్త సారాంశం అని చెప్పారనమాట. ఇది బాగా అర్థమైంది అనుకో, లోపల సొల్యూషన్ వచ్చేసినట్టే. ఇప్పుడు లోపల క్లీనింగ్ అయిపోయిన తర్వాత సువార్తకు అడ్డంకు లోపల ఫస్ట్ క్లీన్ అవ్వాలి, తర్వాత బయట నుండి వస్తాయి. మనం ఏమనుకుంటామంటే అన్యులు మనకి సువార్తకి ఆటంకమేమో అనుకుంటూ ఉంటాం. అన్యుల కన్నా ఎక్కువ ఆటంకం సువార్తకి క్రైస్తవులు అనబడేవారే. క్రైస్తవ అబద్ధ బోధకులే సువార్తకి అసలైన అడ్డు అనమాట. అన్యులు అనుకుంటాం మనం, బయట సువార్తకు అడ్డొచ్చేస్తున్నారు. లేదు, లోపల ఉంటుంది ప్రాబ్లం ఎక్కువ. ఈ లోపల ప్రాబ్లం ఇంపార్టెంట్ అనమాట అసలు. ఇప్పుడు లోపల ప్రాబ్లం గురించి పౌలు గారు గద్దించారు, వారిని బయటకు తోసేయండి అన్నారు. కానీ బయట ప్రాబ్లం గురించి మాత్రం ప్రార్థన చేయమంటున్నారు. గద్దించేయలేదు, అరిచేయలేదు, బయటకు తోసేయడం లాంటివి చేయలేదు, కానీ ప్రార్థన మాత్రమే చేయమంటున్నారు. ఆటంకాల గురించి, అంటే సువార్త ఈజీగా స్ప్రెడ్ అవ్వడం కోసం వచ్చే ఏమైనా అడ్డంకులు ఉంటాయి అనే వాటి కోసం ప్రార్థన మాత్రం చేయమంటున్నారు. ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ కోసం మాత్రం
రియాక్ట్ అవుతున్నారు, జడ్జి చేస్తున్నారు, కోప్పడ్డారు, వారిని బయటకు తోసేయి అన్నారు, గద్దించి అన్నారు, ఖండించి అంటున్నారు, బుద్ధి చెప్పు అంటున్నారు. కానీ ఇదే గద్దింపు అన్యుల విషయంలో చేయమంటలేదు, రూలర్స్ విషయంలో చేయమంటలేదు, బయట వాళ్ళ విషయంలో చేయమంటలేదు, ప్రార్థన చేయమంటున్నారు. ఓకే, హై లెవెల్లో మాత్రం ఇదనమాట రూలర్స్, వీటన్నిటి గురించి. ఇప్పుడు నేను స్లైడ్స్ రూపంలో తయారు చేశాను అనమాట, అంటే ఈజీగా అర్థం అవ్వాలి అని చెప్పి. సో డివైన్ ఆర్కిటెక్చర్ ఆఫ్ అథారిటీ. సో గవర్నమెంట్ పైన ఎవరుంటారు, దేవుడు ఎలా పనిచేస్తాడు, గవర్నమెంట్ని దేవుడు ఎలా కంట్రోల్ చేస్తాడు, మన అధికారులు ఉంటారు కదా వారిని దేవుడు ఎలా కంట్రోల్ చేస్తారు, ఇవన్నీ మనం చూసుకుంటాం అనమాట. అంటే మనం ఏమనుకుంటామంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏదైనా రూల్ తెస్తే దేవుడు జోక్యం చేసుకోవట్లేదేమో అనుకుంటాం అనమాట. అంటే మనకి అగేన్స్ట్గా మన రూల్ పాస్ అవుతే దేవుడు జోక్యం చేసుకోవట్లేదేమో అని కంగారు పడుతూ ఉంటాం. అది కూడా దేవుడు అండర్లో ఉంటుంది అనేది మనం గుర్తు చేసుకోవాలన్నమాట. అది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ప్రార్థన పరిస్థితులు మార్చగలదా అంటే ప్రార్థన మార్చలేకపోవచ్చు, కానీ దేవుని చిత్తానుసారంగా చేసే ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. అంటే పరిస్థితులు మార్చే దేవుడు, అంటే ఆయనకి ఇష్టం అనుకో మారుస్తాడు, ఇష్టం లేకపోతే దాంట్లో కంటిన్యూ అవనిస్తాడు. ప్రార్థన చేయడం మన బాధ్యత. ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆ ఫస్ట్కి సెకండ్కి ఏమంటారు కనెక్షన్ ఇదనమాట. ఫస్ట్ చాప్టర్కి సెకండ్ చాప్టర్కి ఉన్న కనెక్షన్. నెక్స్ట్ సెక్షన్ 1. అసలు సెకండ్ చాప్టర్ ఫస్ట్ 3 వర్సెస్ ఓవర్వ్యూ మాత్రం మనం చూసుకుందాం. అంటే జస్ట్ ఇక్కడ వరకు వింటే మనకి వర్సెస్ అర్థమైపోతాయి, కానీ దాని బ్యాక్గ్రౌండ్ అర్థం కావడం కోసం ప్రొసీడ్ అవ్వాల్సి వస్తుంది మనం ఎక్స్ప్లెనేషన్. ఫస్ట్ 3 వర్సెస్కి ఎగ్జాక్ట్ ఎక్స్ప్లెనేషన్ మనకి ఎక్కువసేపు పట్టదు, ఒక 5 నిమిషాలు పడుతుంది. ఆ తర్వాత దీనికి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా, అది అర్థం చేసుకోవడానికి మాత్రం మనకి కొంచెం టైం పడుతుంది అనమాట. అయితే నేను ఇంగ్లీష్లో చదువుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దెన్ అని స్టార్ట్ అవుతుంది ఇంగ్లీష్ ఈఎస్పీలో. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దెన్, ఇది నాకు తెలిసి కేజీవి అనుకుంటా. ఐ అర్జ్ దెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ petitions, prayers, intercessions and thanksgiving be made for all people, for kings and all those in authority, that we may live peaceful and quiet lives in all godliness and holiness. This is good and pleases God our Savior. సో ఇంగ్లీష్లో ఈజీగానే అర్థమవుతుంది. ఇక్కడ ఏంటి ఇప్పుడు కమాండ్? యూనివర్సల్ ప్రేయర్ విత్ స్పెసిఫిక్ ఫోకస్ ఆన్ హ్యూమన్ రూలర్స్. అంటే మన పైన ఉన్న రూలర్స్, ఈ చిన్న చిన్న రూల్స్ దగ్గర నుండి, ఇప్పుడు చెప్పాలంటే మన ఆఫీస్ దగ్గర నుండి, ఆఫీస్లో ఉన్న రూలర్స్ దగ్గర నుండి, ఇంకా సింపుల్గా మైక్రో మేనేజ్మెంట్ లాగా తీసుకురావాలంటే, అంటే ఈ ఇంకా మినిమైజ్ చేసి చెప్పాలంటే ఇంట్లో రూలర్ దగ్గర నుండి, హూ ఎవర్ ద రూలర్ మేబీ, ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి పైన రూలర్, ఆ పైన రూలర్, పైన 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 లాస్ట్కి ఆ హెడ్ రూలర్ ఎవరు ఉంటారో అక్కడ దాకా రూలర్స్ అని వస్తుంది. అంతే, రూలర్స్ అండ్ ఆల్ ది పీపుల్, వేరే ప్రజల కోసం. ఇది కమాండ్ అనమాట. ప్రేయర్ అనే కమాండ్ ఇస్తున్నాడు. గోల్ ఏంటి? ఇది మనం అబ్జర్వ్ చేయాలి. అంటే ప్రేయర్ దేనికోసం చేయాలి? ప్రేయర్ ఒకదాన్ని ఎక్స్పెక్ట్ చేసి చేస్తాం కదా, ఏం ఎక్స్పెక్ట్ చేసి ప్రేయర్ చేయాలి గవర్నమెంట్ కోసం, ఇది మనకు తెలియాలి. అంటే రాంగ్ వేలో ప్రే చేసుకుంటూ వెళ్తే కుదరదు అనమాట. ఇక్కడ ఒక గోల్ కూడా ఇక్కడే ఇచ్చారు. సో గవర్నమెంట్ కోసం ప్రే చేస్తే దీనికోసం ప్రే చేయాలి, అంతకు మించి కాదు. ఈ బిల్ పాస్ చేయి, ఆ బిల్ పాస్ చేయి, సో అండ్ సో అని ఒకళ్ళు ప్రే చేయాల్సి వస్తే ఏం ఎక్స్పెక్ట్ చేసి చేయాలి? నీ లాభం కోసమా, లేకపోతే ఏం ఎక్స్పెక్ట్ చేయాలి అనేది ఉంటుంది కదా. ఇప్పుడు అది చూసుకోవాలన్నమాట. ఏంటి ఇప్పుడు? క్రియేటింగ్ సోషల్ స్టెబిలిటీ ఫర్ గాడ్లీ లివింగ్. సోషల్ స్టెబిలిటీ ఫర్ గాడ్లీ లివింగ్ అంటే నేను భక్తిగా బ్రతకడం కోసం స్టెబిలిటీ కావాలి అని మాత్రమే ప్రార్థన చేయాలి. ఈ గోల్తో మనం ప్రార్థన చేయాలన్నమాట.
ఇప్పుడు కమాండ్ ఏంటి? ప్రే చేయమని. ప్రేయర్ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేయాలి ఇప్పుడు అవుట్కమ్? నీకు లాభం రావాలను, నీ ఆస్తి కోసము, ఇవన్నీ కాదన్నమాట. సో ప్రేయర్ నుండి ఎక్స్పెక్ట్ చేసే గోల్ ఏంటంటే సువార్త ప్రకటించడానికి. ఇప్పుడు పైనంతా అదే కదా, సువార్త 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 ప్రకటన అనే మాట్లాడుతున్నారు పౌలు గారు. సో గవర్నమెంట్ కోసం ప్రే చేసి ఏం ఎక్స్పెక్ట్ చేయాలంటే ఈ సువార్త ప్రకటన అనే విషయంలో స్టెబిలిటీ. నేను దేవునికి దగ్గరగా బ్రతకడం కోసం ఈ పరిస్థితులు ఉన్నాయి కదా, ఈ గవర్నమెంట్ ఈ పరిస్థితులు ఇవి అనుకూలంగా ఉండాలి అని ప్రార్థన చేయాలి. చర్చిలో సువార్త బాగా ప్రకటించబడడానికి, నేను గాడ్లీగా ఉండడానికి కావాల్సిన విషయాలు ఏంటో అవన్నీ కరెక్ట్ చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు దాకా చర్చ్లో. ఇప్పుడు సొసైటీలో స్టెబిలిటీ ఉండాలి అంటే ఈ పొలిటికల్ పార్టీస్ ఇవన్నీ మనకు సపోర్ట్గా ఉండాలి. క్రిస్టియన్కి అగెయిన్స్ట్గా ఉంటే మనకు కుదరదు. ఈ సోషల్ స్టెబిలిటీ క్రిస్టియన్స్ పట్ల ఈ సొసైటీ ఈ విషయంలో ఈ స్టేబుల్గా ఉండాలి. మన సువార్త ప్రకటనకి, బయటకు వెళ్ళి సువార్త ప్రకటన చేయడానికి ఈజీగా ఉండాలి అనే పరిస్థితుల కోసం నేను ప్రార్థన చేయాలి. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? గవర్నమెంట్తో వెళ్ళి గొడవ పెట్టుకోమని, ర్యాలీలు చేయమని చెప్తున్నారు కదా, వీళ్ళు కరెక్ట్ కాదన్నమాట. గవర్నమెంట్ దేవుడు అండర్లో ఉంటుంది. ఎలా ఉంటుంది నేను తర్వాత చెప్తాను. వీటి కోసం ప్రే చేయాలి. గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా వెళ్ళి గొడవ పడమని చెప్పట్లేదు పౌలు గారు. ఇక్కడ ప్రే చేయమంటున్నారు. అదేంటన్నా ప్రేయర్ చేయమంటావు? మూర్ఖుడు అనువేమన్నా? మనం గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా ఎదురు తిరగాలి, ర్యాలీ చేయాలి, గొడవ పడాలి, మన హక్కుల కోసం పోరాడాలి. ఈ మాస్ ఆడియన్స్ ఉంటారు, క్రిస్టియన్ మాస్ ఆడియన్స్, ఇది ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. అది కాదు చేయాల్సింది, ప్రే చేయాలి. ఇది అర్థం కావాలంటే అంత ఈజీగా అర్థం కాదు. దీని వెనకాల దేవుడు ఎలా పనిచేస్తాడో అర్థమవుతేనే నేను ప్రే చేస్తే ఇది ఎలా వర్కౌట్ అవుతుంది అనేది నాకు అర్థమవుతుంది, మనకు అర్థమవుతుంది అనమాట. అంటే నేను ఒక పొలిటికల్ పార్టీ పెట్టి వెళ్ళి గొడవ పడాలి, ఇవన్నీ ఆలోచనలు ఉంటాయి కదా, వీటన్నిటిని బ్రేక్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనం బిబ్లికల్గానే బ్రేక్ చేస్తాం. ఇదేదో నా మాటలు అనుకుంటున్నారు జనాలు. బిబ్లికల్గా మనం బ్రేక్ చేయబోతున్నాం. ఎలా? ఓకే. సో 4 డైమెన్షన్స్ ఆఫ్ ప్రేయర్, 4 రకాల ప్రేయర్స్ ఇక్కడ మెన్షన్ చేయబడ్డాయి. 4 రకాల ప్రేయర్స్. ఫస్ట్ థింగ్ సప్లికేషన్స్, నెక్స్ట్ ప్రేయర్స్, ఇంటర్సెషన్స్, థ్యాంక్స్ గివింగ్స్. 4 పదాలు కనపడతాయి తెలుగులో కూడా చూడండి. అధికారుల కొరకు విజ్ఞాపనములు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు, అన్నీ ఒకే ప్రేయర్ అని మనం అనుకుంటాం. 4 రకాల ప్రేయర్స్. సో సప్లికేషన్స్ అంటే ఏంటి? విన్నపాలు. సప్లికేషన్స్, ప్రేయర్స్, జస్ట్ అడగడం, టాకింగ్ టు గాడ్ అన్నమాట. సో అర్జెంట్ స్పెసిఫిక్ నీడ్స్ ఏమైనా ఉంటే ఏం చేస్తాం? ప్రభా ప్లీజ్ 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 అని చెప్పి ఈ టైప్లో అడుగుతాం. ప్రేయర్స్ అంటే జస్ట్ కమ్యూనికేషన్ విత్ గాడ్. వీటికి ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తాను తర్వాత. కమ్యూనికేషన్ విత్ గాడ్. ప్రేయర్ అంటే జస్ట్ టాకింగ్ టు గాడ్. ఇంటర్సెషన్స్ అంటే ఇప్పుడు వేరే వాళ్ళ కోసం నేను ప్రార్థన చేయడం, వేరే వాళ్ళ కోసం. ఇది ఎలాగో మళ్ళీ నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. వేరే వాళ్ళ కోసం ఇంటర్సెషన్స్ అంటే నేను మధ్యలో ఉండి పలానా వ్యక్తికి హెల్ప్ చేయి అని చెప్పి నేను ప్రార్థన చేయడం అనమాట. ఇది క్రిస్టియన్ కోసం క్రిస్టియన్ చేసుకోవచ్చా అంటే క్రిస్టియన్ ప్రేయర్ చేసుకోగలడు, ఎందుకంటే హోలీ స్పిరిట్ తనలో ఉంటుంది కాబట్టి. ఇది సంథింగ్ అదర్ దాన్ దట్ అన్నట్టు మనకు అర్థమవుతుంది. అంటే నేను దేవుడు బాగా దగ్గర ఉండి ఇంకొకరి కోసం ఇంకొకరి తరపున ప్రే చేయడం అనమాట. ఇంకొకరి తరపున లేకపోతే ఇంకొకరికి హెల్ప్ చేయమనో ఈ టైప్లో వాళ్ళ బదులు ప్రే చేయడం లాంటిది అనమాట ఇంటర్సెషన్స్. థ్యాంక్స్ గివింగ్ అంటే ప్రభువా థ్యాంక్ యూ అని మన ప్రేయర్ నెరవేరినప్పుడు అప్పుడు చేసేవి ప్రేయర్. ఇవన్నీ వేటి వైపు పాయింట్ చేస్తున్నాయి? ఇప్పుడు కింగ్స్ అండ్ అథారిటీస్ వైపు పాయింట్ చేస్తున్నాయి. కింగ్స్ అండ్ అథారిటీస్ కోసం చేయవలసిన విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు అనమాట. రిజల్ట్, ఏ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం?
ఏ స్టేబుల్ ఎన్వైరన్మెంట్ ఫర్ ది గాస్పెల్. నేను వాక్యం ప్రకటించగలగడానికి ఒక స్టేబుల్ ఎన్వైరన్మెంట్. స్టేబుల్ ఎన్విరాన్మెంట్. వాక్యం ప్రకటించడానికి గోల్ వాక్య ప్రకటన అంతే. వాక్య ప్రకటన మాత్రమే గోల్. ఇప్పుడు ఈ సందర్భం అంతా వాక్యం ప్రకటించడం చుట్టూనే తిరుగుతుంది. అంటే మనం ఏమనుకుంటామంటే మన సొంత ప్రయోజనాల కోసము ఈ ప్రార్థనలు ఇవన్నీ తెగ చేస్తూ ఉంటాం. సో ఒక ట్రూ క్రిస్టియన్ దేనికోసం ప్రార్థన చేస్తారంటే, నేను మారాను కదా, నాకు యేసు ప్రభు అర్థమయ్యారు కదా, అందరికి అర్థం కావాలి, ఈ సువార్తని ఎలా ప్రకటించాలి. ఇప్పుడు నేను జాబ్ వెతుక్కుంటున్నాను. ఎలా వెతుక్కుంటున్నాను? నేను వాక్యం చెప్పడానికి ఈజీ అవ్వాలి, నేను వాక్యం ప్రకటించాలి, లేకపోతే యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలి, డిఫరెంట్ వేస్లో సువార్త చెప్పాలి. వీటి చుట్టూనే తిరుగుతుంది నా మైండ్ అయితే. దీనికి తగ్గ ఎన్వైరన్మెంట్ దొరకాలి, దానికి తగ్గ జాబ్ దొరకాలి. ఇలాగే వెతుక్కుంటాం మనం. ఒక ట్రూ క్రిస్టియన్ ఇలాగే వెతుకుతాడు. ఇప్పుడు నేను శాలరీ వీటి కోసం ప్రార్థన చేశాను అనుకో, అంటే జాబ్ కోసం ప్రార్థన చేసినప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంటే ఎన్వైరన్మెంట్ మంచి శాలరీ కావాలి ఇలా ప్రార్థన చేశాను అనుకో, అవసరం కోసం ప్రార్థన చేస్తే ఓకే. కానీ ఇదే ఫోకస్డ్గా ఉన్నాను అనుకో, దాని గురించి కాదు ఇక్కడ పౌలు గారు మాట్లాడారు. స్టేబుల్ ఎన్వైరన్మెంట్ ఫర్ ది గాస్పెల్. సువార్త ప్రకటన ఈజీ అవ్వాలి అని చెప్పి సప్లికేషన్స్, ప్రేయర్స్, ఇంటర్సెషన్స్, థ్యాంక్స్ గివింగ్స్ ఇవన్నీ వేటి వైపు డైరెక్ట్ అవుతున్నాయి అంటే కింగ్స్ అండ్ అథారిటీస్. సో కింగ్స్ అండ్ అథారిటీస్ వాళ్ళు మనకు సపోర్ట్గా ఉంటేనే చాలా జరుగుతాయి. ఇప్పుడు సువార్త ప్రకటన అనేది ఈజీ అయింది మన ఇండియాలో. ఎలా అయింది? మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, మన మతాన్ని స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చు, బలవంతం చేయకూడదు కానీ ప్రకటించవచ్చు అనే ఒక స్వేచ్ఛ మనకి రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి మనం ఇంత హ్యాపీగా చేసుకోగలుగుతాం. ఒకవేళ ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది తీసేశారనుకోండి, ఇప్పుడు ప్రజాస్వామ్యం కాబట్టి ఓకే, రాజుల పరిపాలన వచ్చేసి అసలు క్రిస్టియానిటీ ప్రకటించకూడదు అనే పరిస్థితి వస్తే ఏం జరుగుతుంది? అప్పుడు మనం ప్రభువా ఒక్క అవకాశం అని ప్రార్థన చేస్తాం. ఇది సువార్త ప్రకటన ఈజీ అవ్వాలని, నా సర్వైవల్ కోసం కాదు, సువార్త ప్రకటన ఈజీ అవ్వాలని, ఆ కాంటెక్స్టే. సో ఈ కాంటెక్స్ట్ గురించి మాట్లాడితే సువార్త ప్రకటన గురించి మాట్లాడుతున్నారు పౌలు గారు అని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయాలి. గవర్నమెంట్ కోసం మనం ప్రార్థన చేస్తున్నాం అనే కాంటెక్స్ట్ సువార్త ప్రకటన దాని చుట్టూనే తిరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం ఏ పరిస్థితిలో ఉన్నామంటే ప్రజాస్వామ్యం. మనం ఏమనుకుంటున్నామంటే అక్కడక్కడ 2-3 చర్చిలు కూలిపోతే ఏదో హింస వచ్చేసింది, రాకడ వచ్చేసిందని మాట్లాడుకుంటున్నారు బయట. అసలు క్రిస్టియన్స్కి హింస అనేది ఇండియాలో జరగట్లేదు. అసలు హింస అంటే ఏంటో మన వాళ్ళకి తెలియక ఏదో కొద్దిగా చూసేటప్పటికి ఎమోషనల్గా బర్స్ట్ అయిపోయి ఏదో హింస జరిగిపోయింది మాట్లాడుతున్నారు. ఇది అసలు హింసే కాదు. మనం చాలా హ్యాపీగా వాక్యం ప్రకటించుకుంటున్నాం. హింస అంటే ఏంటంటే ఇప్పుడు గూగుల్ మీట్లో కూడా వాక్యం చెప్పకుండా చేయడం హింస అంటే. చర్చ్ అసలు వెళ్ళడానికి లేకుండా చేయడం, క్రిస్టియన్స్ని అలా గోడకి ఏమంటారు స్తంభాన్ని కట్టేసి కాల్ చేయడం, ఇవి హింసలు. ఆ కాలంలో ఇవన్నీ జరుగుతున్న కాలం అది. అప్పుడు ఎవరు? నీరో చక్రవర్తి కింద, అంటే నీరో చక్రవర్తి రూల్ చేస్తున్నారు, రోమన్ ఎంపరర్. నీరో చక్రవర్తి ఎలాంటివాడో మనకు తెలుసు, ఎంత దారుణంగా క్రైస్తవులు హింసించారు. ఇలాంటి ఆయన కోసం ప్రార్థన చేయమంటున్నారు పౌలు గారు, ఎదురు తిరగమంటలా. ప్రార్థన. పర్సిక్యూషన్ జరుగుతుంది ఎర్లీ చర్చ్లో. క్రిస్టియన్స్ ఏమంటారు గవర్నమెంట్కి అగెయిన్స్ట్ అని వాళ్ళు భావించారనమాట. క్రిస్టియన్స్ ఆ కాలంలో గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా ఉన్నారని భావించారు. వీళ్ళు గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా బోధిస్తున్నారు అని భావించి చంపేశారు. రాజు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎవరు? పరలోకపు రాజు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆయనే రూలర్ అని చెప్తున్నారు అనమాట. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అని చెప్పుకుంటూ వస్తున్నారు వీళ్ళు. అదేంటి? నీరోకు మించిన రాజా అని చెప్పి ఈగో హర్ట్ అయ్యి క్రిస్టియన్స్ అందరం చంపేసే పరిస్థితి. ఆ పరిస్థితిలో ఏం చెప్తారు ఎవరన్నా? ఎదురు తిరగండి, హక్కుల కోసం పోరాడండి అని చెప్తారు. ఈయన ఏం చెప్తున్నారు? సైలెంట్గా ప్రార్థన చేయండి. ఏమని ప్రార్థన చేయాలి? సువార్త ప్రకటించడానికి ఈజీ అవ్వాలి ప్రభా,
ఫుడ్ దొరకాలి ప్రభు, బెడ్ దొరకాలి ప్రభు, వీటి కోసం కదా ప్రార్థన చేయమంటుంది. సువార్త ప్రకటన ఏదో ఒకలాగా అవకాశం ఇవ్వు ప్రభు, వారికి అవకాశం మనసు మార్చండి ప్రభు, ఈ వాక్యం చెప్పగలగడానికి ఏదో ఒక అవకాశం దొరికితే చాలు ప్రభు, ఈ ప్రార్థన చేయమంటున్నారు పౌలు గారు అక్కడ. ఏ పరిస్థితిలో? నీరో చక్రవర్తి కింద క్రైస్తవులు దారుణంగా హింసించబడుతున్న కాలంలో. ఏం చేయాలి? మనందరం వెళ్ళి ఎదురు తిరిగి పోరాడాలి. క్రైస్తవులు అంతా ఒకటైపోయి కత్తులు పట్టుకోవాలి. వాళ్ళు 10,000 మంది ఉంటే మనం 1,00,000 మంది వెళ్ళిపోయి వాళ్ళని చంపేయాలి. అలా స్ప్రెడ్ అయిపోవాలి మనం. ఈ కాలంలో అవే బోధిస్తున్నారు. సో అవే కాదు చెప్పేది అక్కడ. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఈ కాలంలో జరుగుతూ మనం ప్రార్థన చేయమని చెప్తామా? అందరం ఒకటవ్వాలి, పోరాడేయాలి అని చెప్తారు. పవర్ఫుల్గా తయారైపోవాలి మనందరం. దేవుడు పవర్ఫుల్, ఆయన సర్వాధికారి. అంతటిని కంట్రోల్ చేసేది ఆయనే. రాజులకు రాజు ఆయన, రాజులు నియమించేది ఆయనే అని చెప్పి మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇది అర్థమవుతూ మనం ఏం చేస్తామంటే ప్రే చేస్తాం. నేనేదో చేస్తే ఇంకేదో జరిగిపోతుందని నా మీద నేను ఆధారపడితే ఏం చేస్తాను తెలుసా? గొడవకి వెళ్తాను అనమాట. ఇది అదే. పాల్ డస్ నాట్ కమాండ్ ది చర్చ్ టు కంట్రోల్ ది గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా వెళ్ళిపోయి మేమందరం ఒకటైపోయి ఎదిరించేస్తాం, పోరాడేస్తాం, ఇవన్నీ కాదు. గవర్నమెంట్ కంట్రోల్ చేసామని చెప్పట్లా. ప్రే చేయండి. దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు. ప్రే చేయండి, దేవుడు మీద డిపెండ్ అవ్వండి అని చెప్తున్నారు అనమాట. నీరో చక్రవర్తి పాలిస్తున్నప్పుడే మనం ఏం చేస్తాం? పిఎం గారిని వీళ్ళందరినీ బూతులు తిట్టేస్తాం అనమాట. తిట్టేసి అది ఆనందం పొందేస్తాం. ప్రే చేయి, తిట్టకు. దేవుడు అలౌ చేస్తేనే ఏదైనా రిలీజ్ చేయబడుతుంది. ఒక చట్టం రావాలని ఆయన అనుమతిస్తేనే జరుగుతుంది. ఆ చట్టాన్ని చెడ్డ చట్టం అనుకోండి, దేవుడు ఆ చెడ్డ చట్టానికి యాక్సెప్ట్ చేస్తున్నాడు, ఈ చెడుని యాక్సెప్ట్ చేస్తున్నాడు అని కాదు. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది దాంట్లో. కాకపోతే దేవుడు అనుమతిస్తేనే జరుగుతుంది. అనుమతించడానికి ఒక రీజన్ ఉంటుంది. చెప్పాను కదా, ప్రమాదాలను కూడా దేవుడు అనుమతిస్తాడు. ప్రమాదాలను అనుమతిస్తుంటాడు మన మీదకి. ఆ ప్రమాదం చేసినోడు కావాలని గుద్దేసినా కానీ ఆ ప్రమాదం చేసినోడికి సపోర్ట్ కాదు దేవుడు. కానీ మనకి అగెయిన్స్ట్గా జరగడానికి ఒక చెడుని వాడుకుంటాడు అనమాట దేవుడు. చెడుని దేవుడు వాడుకుంటాడు. అలా దేవుడు చెడు చేస్తాడని కాదు, ఆ చెడు చేసేవాడిని దేవుడు వాడుకుంటున్నాడు అనమాట. అంతే. చెడ్డవారిని కూడా దేవుడు వాడుకుంటారు చాలాసార్లు. అలా అని దేవుడు చెడు చేసే టైప్ కాదు. ఇది ఇంకా తర్వాత అర్థమవుతుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, క్లియర్గా తర్వాత అర్థమవుతుంది. సో కనెక్షన్ విత్ చాప్టర్ 1. ఎందుకంటే కాంటెక్స్ట్, ప్రతి దానికి ఒక కాంటెక్స్ట్ ఉంటుంది. చాలాసార్లు చెప్తున్నా కాంటెక్స్ట్. ఆ కాంటెక్స్ట్ దాటి బైబిల్ వచనాలు ఎక్స్ప్లెయిన్ చేయకూడదు. బైబిల్ వచనాల్ని కాంటెక్స్ట్ దాటి ఎక్స్ప్లెయిన్ చేయకూడదు. ఒక లెటర్ ఇది, ఆ లెటర్లో ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజనింగ్ దాటి బయటకు వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయకూడదు అనమాట. చాలా జాగ్రత్తగా స్టడీ చేయాలి బైబిల్ అన్నప్పుడు. ఆ సందర్భం ఏంటి, ఎవరెవరికి రాశారనేది చాలా ఇంపార్టెంట్. అసలు కాంటెక్స్ట్ ఏంటి? ఎందుకంటే ఫస్ట్ చాప్టర్ తర్వాత సెకండ్ చాప్టర్. ఇంతకుముందు చాప్టర్స్లో లేదు కదా, ఇప్పుడు మనం డివైడ్ చేసుకున్నాం కాబట్టి. సెకండ్ చాప్టర్లో ఫస్ట్ వర్స్ పైన దానికి సంబంధం లేదని మనం అనుకుంటాం. కానీ పౌల్ గారి లెటర్స్ అలా ఉండవు అనమాట. ప్రతి దానికి సంబంధం ఉంటుంది. ఆ సంబంధాన్ని ఇప్పుడు మనం డీకోడ్ చేస్తున్నాం. ఫస్ట్ చాప్టర్ ఏంటి, ఏముంది? క్రైసిస్. సో థియోలాజికల్గా అల్లరి జరుగుతుంది అక్కడ చర్చ్లో. ది క్రైసిస్. వాక్యం దొరకడం మానేసింది. దాన్ని రీస్టోర్ చేస్తూ 8వ వచనం నుండి 20వ వచనం వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చారు. ట్రూ గాస్పెల్ని డిఫెండ్ చేసుకుంటూ వచ్చారు పౌల్ గారు. ట్రూ గాస్పెల్ అనేది లేదు, నిజమైన సువార్త అందట్లేదు. ఈ ప్రాబ్లమ్ని దానికి సొల్యూషన్ ఇచ్చారు 8 నుండి 20 వచనాల వరకు. ఇది ఫస్ట్ చాప్టర్. ఇప్పుడు ఇదంతా రీస్టోర్ అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? నిజమైన ఆరాధన అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? నిజమైన ఆరాధన జరగట్లేదు, దాన్ని ఎలా రీస్టోర్ చేయాలో చెప్పుకుంటూ వచ్చారు. ఈ రీస్టోర్ అయిపోతే ఏం జరుగుతుంది? నిజమైన ఆరాధన జరగడం స్టార్ట్ అవుతుంది.
స్టార్ట్ అవుతుంది. ఆరాధన స్టార్ట్ అయిన తర్వాత ఏమవుతుంది? సువార్త స్ప్రెడ్ అవుతుంది. నా దగ్గర ఆగిపోతుంది, సువార్త స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అవ్వాలంటే, బయటకు వెళ్ళాలంటే, అన్యుల దగ్గరికి వెళ్ళాలంటే గవర్నమెంట్ సపోర్ట్ కావాలి. చర్చ్లో సువార్త సరిగ్గా ప్రకటించబడాలంటే లోపల సరిగ్గా ఉండాలి, ఇల్లు సరిగ్గా ఉండాలి. బయటకు సువార్త వెళ్ళాలంటే బయట పరిస్థితులు మనకు అనుకూలంగా మారాలి కొన్ని విషయాల్లో. అప్పుడు ఏం చేయాలి? వీళ్ళందరూ మారుతారు, సువార్త మంచిగా రెడీ అవుతారు, ఎక్విప్ అవుతారు వాక్యం విషయంలో. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఆగిపోవడానికి వీల్లేదు. ఇప్పుడు మీరు వాక్యం వింటున్నారు, మీ దగ్గర పెట్టుకోవడానికి వీల్లేదు. మీరు వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి స్టేజ్కి రావాలి. దానికి ఏం కావాలంటే బయట నుండి సపోర్ట్ రావాలి. ఇప్పుడు దాకా లోకల్ సపోర్ట్ కోసం పడుతుంది, ఇప్పుడు బయట సపోర్ట్ గురించి. దానికోసం ఏం చేయాలి? ఇక్కడైతే గొడవ పడ్డాం, బయట గొడవ కాదు పడాల్సింది, ప్రే చేయాలి అని చెప్తూ ఇప్పుడు ఏమంటున్నారంటే, ఇక్కడ ఒక వర్డ్ ఉంది చూడండి, దెన్ అని ఉందా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దెన్. ఈ దెన్ అనే చోట అసలు గ్రీక్ వర్డ్ ఇది యూజ్ చేయబడ్డది అనమాట. దేర్ ఫోర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దెన్ బ్రేసెస్లో దేర్ ఫోర్ అని ఇచ్చాడు. సో దేర్ ఫోర్ అంటే మనకు తెలుసు కదా, అంతా రాసేసిన తర్వాత దేర్ ఫోర్ అని చెప్పి ఇలా చెప్పుకుంటూ వెళ్తాం, అంటే కన్క్లూజన్ ఇస్తాం కదా. సో చర్చ్ అంతా బాగుపడిన తర్వాత దేర్ ఫోర్ ఇప్పుడు ఏం చేయండి అంటే బయటికి వెళ్ళాలి కదా, మనం ప్రార్థన చేద్దాం. అందుకు దేర్ ఫోర్ అనే పదం వాడారనమాట. గుర్తుపెట్టుకుని నోట్స్ పంపిస్తే ఈజీ అయిపోద్ది. ఇప్పుడు సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు పీస్ఫుల్ లైఫ్ సొల్యూషన్ పీస్ఫుల్ లైఫ్. ఈ వచనం హై లెవెల్లో అయితే అర్థమైపోయి ఉంటుంది మీకు. ఇప్పుడు మరలా కొంచెం డీప్గా కొంచెం డైవ్ చేస్తాం అనమాట. సో గ్రీక్ మీనింగ్ ఆఫ్ ఏ పీస్ఫుల్ లైఫ్, ఇక్కడ యూజ్ చేసిన పదాలు ఏంటి, దాని అర్థాలు ఏంటి మనం చూస్తున్నాం. ఇప్పుడు గాస్పెల్ సువార్త ప్రకటించబడడానికి ఏ ఎన్వైరన్మెంట్ కావాలి? బయట ఏం కావాలి? ఇప్పుడు ఎక్స్టర్నల్ పీస్ కావాలి. అంటే బయట కొంచెం పీస్ఫుల్గా ఉంటేనే మనం వెళ్ళి సువార్త చెప్తాం. వెళ్తే అడ్డుకున్నారంటే సువార్త అంత ఈజీగా చెప్పడానికి అవకాశం ఉండదు. పొలిటికల్ స్టెబిలిటీ కావాలి. పీస్ అంటే అదే ఇక్కడ. పొలిటికల్ స్టెబిలిటీ కావాలి. ఈ పర్సిక్యూషన్ అనేది కొంచెం తగ్గాలి. అంటే వెళ్ళగానే చంపేశారు అనుకో, ఇప్పుడు నా దగ్గర ఉన్న వాక్యం ఏమైపోద్ది? గాల్లో కలిసిపోతుంది, గోస్ ఇంటూ వెయిన్ కదా, వేస్ట్ అయిపోద్ది. ఈ గవర్నమెంట్ అనేది సువార్త ప్రకటనకు కొంచెం అనుకూలంగా ఉండాలి. ఇవన్నీ జరగాలంటే ఏం కావాలి? ఇప్పుడు నేను ఇంటర్నల్గా పీస్ఫుల్గా ఉండాలి, లోపల పీస్ఫుల్గా ఉండాలి. నేను ఎదురు తిరిగే స్వభావం ఉండకూడదు క్రిస్టియన్కి. గవర్నమెంట్తో వెళ్ళి గొడవ పడిపోతే వాళ్ళు మనకు సపోర్ట్ ఇవ్వరు, ఇంకా మనకి ఎదురు తిరుగుతారు. అర్థమవుతుందా? గవర్నమెంట్కి వెళ్ళి ఎదురు తిరిగేస్తే వాళ్ళు మనకి ఇంకా సపోర్ట్ ఇవ్వరు జీవితంలో. మనం సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. మనం కామ్గా ఉంటేనే వాళ్ళు అవతల వాళ్ళు ఆలోచించి సపోర్ట్ ఇస్తారు. మనం నోరేచుకొని పడిపోతే మనకు సపోర్ట్ అనేది రాదు. రెస్పెక్ట్ఫుల్ లైఫ్ స్టైల్, మన యాటిట్యూడ్, ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే బయట వాళ్ళకి మనకి చాలా తేడా చూపించాలి. చూపిస్తేనే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు సేఫ్టీకి మనం కత్తి పెట్టుకొని తిరగండి ఇలాంటివి ఏమైనా చెప్పారనుకుందాం. ఇంకా ఆడవాళ్ళ గురించి వద్దు, మగవాళ్ళ గురించి మాట్లాడదాం. ఇప్పుడు సేఫ్టీ కోసం ఒక కత్తో ఏదైనా ఆయుధం పెట్టుకొని మనం తిరిగామనుకుందాం. ఇప్పుడు మనల్ని ఎవరు అడ్డుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? కుడి చెంప మీద కొట్టారనుకుందాం. ఇప్పుడు నేను తిరిగి కొట్టేశాను, లేకపోతే ఆయుధంతో నేను తిరిగి అటాక్ చేశాను అనుకోండి, అడ్డంగా దొరికిపోయి ఇరుక్కుపోయి ఇంకా ఎక్కువ దెబ్బలు తింటాను, అవునా? తర్వాత ఆ గొడవ చల్లారిపోయింది, వెళ్ళిపోయాను అనుకోండి ఇంటికి. వాళ్ళు మారతారు? అసలు మారే అవకాశం తక్కువ. ఆలోచించరు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నా గురించి ఏం ఆలోచించరు. ఇంకా
అయిపోయింది, క్లోజ్. అదే నేను గొడవలో కామ్గా ఉండి, గొడవ పడకుండా కామ్గా ఉండి, ఇన్ని తిడుతున్నా కానీ కామ్గా సమాధానం చెప్తూ ఆ పరిస్థితి నుండి ఎలా తప్పించుకోవాలో ప్రయత్నం చేస్తున్నాను అనుకోండి. లేదు కుడి చెంప మీద కొట్టేశారు, నేను ఎదురు తిరగకుండా మరలా కామ్గానే మాట్లాడుతూ, మరలా ఎడం చెంప మీద కొట్టాడు, మరలా కామ్గా మాట్లాడుతూ ఏదో ఒకలాగా పారిపోయే పరిస్థితి వచ్చింది, పారిపోయాను. ఎంత డిఫరెన్స్ ఉంది రెండింటికి. సో ఈ గొడవ పడ్డాలనేది ఒక క్రిస్టియన్ ఆలోచన విధానం కాదు. గొడవ పడ్డం అనేది క్రిస్టియన్ ఆలోచన విధానం కాదు. అన్యులతో ముఖ్యంగా చర్చ్లో అంటే ఓకే, చర్చ్లో ఇద్దరు కామ్గానే ఉంటారు కాబట్టి కొంచెం ఆ డిస్కషన్ కొంచెం పెద్దగా అయినా అది వేరు. మనం మళ్ళీ రేపు కలిసిమెలిసి తిరుగుతాం కాబట్టి బయట వాళ్ళతో గొడవలు పడకూడదు, కామ్గా మాట్లాడాలి, సైలెంట్గా ఉండాలి. మనం కామ్గా ఉంటే దేవుడు రియాక్ట్ అవుతాడు, మనం రియాక్ట్ అవుతే ఇంక దేవుడు జోక్యం చేసుకోవడానికి ఏ అవకాశం ఉండదు, అవతల వాడు ఆలోచించడు. ఈ పీస్, ఎక్స్టర్నల్ పీస్, మనం పీస్ఫుల్గా మాట్లాడడం అనేది మనకు రావాలన్నమాట. కామ్గా రిప్లై ఇవ్వడం రావాలి. సో రెబెలియస్గా ఎదురు తిరిగేస్తాను అని చెప్పి ఈ సినిమాలు చూసి మనకు కొద్దిగా అలవాటు అయిపోయింది కదా. మాట్లాడితే గట్టిగా మాట్లాడాలన్నమాట. వాడు ఒక బూత్ మాట్లాడితే నేను 4 బూతులు మాట్లాడాలన్నమాట. మన కూడా ఒక పాస్టర్ గారు ఏదో మాట్లాడుతూ వాడు బూతులు తిడితే నేను ఊరుకోవాలా, నేను కూడా బూతులు తిడతాను అంటున్నాడు. అలాగా అంటున్నారు. అదేంటి అంటే ఇది ఇప్పుడు చాలామందికి ఏమనిపిస్తుంది అంటే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది ఇలాంటి బిహేవియర్ ఉన్న వాళ్ళకి. సో చాలా డేంజర్ అది. ఎందుకంటే ఇప్పుడు రేపటి నాటి చర్చ్లో ఏం బోధిస్తాం మనము. కాబట్టి రెబెలియస్ బిహేవియర్ అనేది ఒక క్రిస్టియన్ యాటిట్యూడ్ కాదనమాట. సో స్టేబుల్ సొసైటీ ప్లస్ రెస్పెక్ట్ఫుల్ కండక్ట్, అప్పుడు ఎవాంజలిజం అనేది ఈజీ అవుతుంది. మనం ఎదురెళ్ళి గొడవ పడ్డాం అనుకోండి, అవతల వాళ్ళు మన గురించి ఆలోచించరు, మనల్ని అడ్డుకోవడానికి ట్రై చేస్తారు. కాబట్టి మనం చాలా పీస్ఫుల్గా డీల్ చేయాలి దేన్నైనా. మనం రెబెలియస్గా తయారవుతే వాళ్ళు ఇంకేముండదు అనమాట అవకాశం. ఏదో సామెత ఉంటుంది, రోజా పువ్వు వాసన చూపించాలంటే ముక్కు కొయ్యొద్దు అంటాడు. అసలు ముక్కు కొయ్యకుండా ఉంటేనే కదా వాసన చూపించగలుగుతావు. వాసన చూస్తే కదా ఇది మంచి వాసన అని తెలుస్తుంది. సో మనం ముందే ఎదురు తిరిగేసామనుకో, మనం చెప్పే సువార్త వాళ్ళు వినరు. అదే సైలెంట్గా ఉంటే ఇప్పుడు కాకపోతే రేపటి నాడైనా ఆలోచిస్తారు. మన వెనకాల ఎవరున్నారు, ఎందుకు ఇంత సైలెంట్గా ఉన్నాం, మనలాగా ఎందుకు లేడు. ఇదే పరిశుద్ధత. పరిశుద్ధత అంటే సపరేట్ ప్లస్ యూనిక్. అందరిలాగా ఉంటాం, మనం సపరేట్గా ఉంటాం. అందరిలాగా బిహేవ్ చేయము, యూనిక్గా బిహేవ్ చేస్తాం. ఆ యూనిక్నెస్ క్రైస్ట్ నుండి వచ్చిందనమాట. ఇది గాస్పెల్, సువార్త ప్రకటన జరగాలంటే స్టేబుల్ సొసైటీ స్టేబుల్గా ఉండాలి. మన ప్రవర్తన కూడా కొంచెం రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి. మనం చూస్తే గౌరవించేలా ఉండాలన్నమాట. సో ట్రూ క్రిస్టియన్స్కి ఎప్పుడు గౌరవం వస్తుంది. మన గురించి ఎవరన్నా అబ్బా వీడియో క్రిస్టియన్ రా బాబు అని మనం అనుకున్నాడంటే వీఆర్ ఫెయిల్డ్ యాజ్ ఎ క్రిస్టియన్ అనమాట. సువార్త ప్రకటనకి ఇంకా స్కోప్ అనేది ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇది ఐడియల్ ఎన్వైరన్మెంట్ ఫర్ ది గాస్పెల్. సువార్త ప్రకటనకి ఐడియల్ ఎన్వైరన్మెంట్. ఈ ఎన్వైరన్మెంట్ ఉంటే జరుగుతుంది అనమాట. ఓకే, గాడ్లీనెస్ అండ్ డిగ్నిటీ. నేను వర్స్ చదువుతాను మళ్ళీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ దెన్ ఐ అర్జ్ దట్ సప్లికేషన్స్, ప్రేయర్స్, ఇంటర్సెషన్స్ అండ్ థ్యాంక్స్ గివింగ్స్ be made for all people, for kings and all who are in high positions, that we may lead a peaceful and quiet life. So peaceful and quiet life అంటే ఏంటో చెప్పాను ఇప్పుడు దాకా. క్వైట్ లైఫ్ అంటే సైలెన్స్ అనమాట, మనం ఎదురు తిరగకుండా ఉండే లైఫ్. పీస్ఫుల్ అంటే బయట పీస్ఫుల్గా ఆ ఎన్వైరన్మెంట్. గాడ్లీ అండ్ డిగ్నిఫైడ్ ఇన్ ఎవ్రీ వే. గాడ్లీ అండ్ డిగ్నిఫైడ్. ఇప్పుడు గాడ్లీనెస్ అంటే ఏంటి? మనం దేవునికి ఎంత విధేయత చూపిస్తున్నాం, దేవుడు చెప్పినట్టుగా ఎంత బ్రతుకుతున్నాం అనేది గాడ్లీనెస్ కిందకు వస్తుంది. అంటే విజిబుల్ డివోషన్ అనమాట. నా భక్తి బయటకు కనిపించాలి, క్రియల ద్వారా నా భక్తి కనిపించాలి, డిగ్నిటీ అంటే ఏంటి? ఇప్పుడు బయట వరల్డ్ మనం వాచ్ చేస్తుంది.
బయట వరల్డ్ మనల్ని చూస్తుంది. వరల్డ్లోకి ఎలా వెళ్తాం మనం ఇప్పుడు? అందుకని ఛానల్ పేరు ఎవాంజలిజం మీద కార్పొరేట్ ఎరా. కార్పొరేట్ వరల్డ్లో ఉన్నాం మనం, కార్పొరేట్ కంపెనీస్లో వర్క్ చేస్తున్నాం. సో కార్పొరేట్ కంపెనీస్లో సెక్యులర్ ప్లాట్ఫామ్ అది. అక్కడ నేను సువార్త వాక్యం రూపంలో చెప్పడానికి ఉండదు. సో ది బెస్ట్ వర్క్ చేయడం, గొడవలు పడకుండా జాగ్రత్తగా. నాకు ఒకవేళ వాళ్ళు అందరూ అగేన్స్ట్గా తిరిగినా కానీ నేను నమ్మకంగానే పనిచేస్తాను. నన్ను తిట్టినా కానీ నేను నమ్మకంగానే పనిచేస్తాను. నాకు శాలరీ హైక్ ఇవ్వకపోయినా నేను అంతే నమ్మకంగా పనిచేస్తాను. బికాస్ ఐ డోంట్ వర్క్ ఫర్ శాలరీ. నేను శాలరీ కోసం వర్క్ చేయను. నా ప్రభువే నా బాస్ అన్నట్టుగా నేను వర్క్ చేస్తాను. ఎందుకంటే నా చేతికి వచ్చిన పని శక్తి లోపం లేకుండా చేయాలని నా దేవుడు చెప్పాడు. కాబట్టి నేను శాలరీ తక్కువ ఇచ్చినా కానీ అంతే నమ్మకంగా పనిచేస్తాను. అది ఏం చేస్తుంది? నాకు రెస్పెక్ట్ని తెచ్చిస్తుంది, డిగ్నిటీ అనమాట ఇది. నువ్వు శాలరీ హైక్ ఇవ్వలేదని నువ్వు గొడవ పడ్డావు అనుకో, అది నీ డిగ్నిటీ కాదు అది. అలా బయట వరల్డ్ మనల్ని వాక్ చేస్తుంది, చూస్తుంది మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం, ఎలాంటి సిచ్యువేషన్స్లో ఎలా రియాక్ట్ అవుతున్నాం. ఇవన్నీ సువార్తకి స్కోప్ అవుతాయి. అదే నేను అన్యుల్లాగా ప్రవర్తిస్తే నాకు వాళ్ళకి పెద్ద తేడా ఉండదు. రేపటి నాడు నా గురించి ఏం ఆలోచిస్తారు? ఒక నార్మల్ మనిషి అనుకుంటారు, నార్మల్ మనిషి అని అనుకుంటారు. సో క్రిస్టియన్స్ వీటన్నిటికీ గవర్నమెంట్కి అగెయిన్స్ట్ కాదు, గవర్నమెంట్ రూల్స్ ఫాలో అవుతారు. సో కంపెనీ రూల్స్ బాగా ఫాలో అవుతారు. మనం కొన్ని కంపెనీ రూల్స్ ఇగ్నోర్ చేసేస్తాం, గుర్తుందో లేదో. కొన్ని మనకి సేఫ్టీ ట్రైనింగ్స్ చేయమంటారు, అవి చాలా జాగ్రత్తగా చేయాలి. మన కంపెనీ రూల్స్ ఏంటో మనం చదవాలి, అది మన బాధ్యత. అందరిలాగే మనం ఇగ్నోర్ చేసేస్తాం కదా. కంపెనీ రూల్స్ మనం చదవాలి, అట్లీస్ట్ మనం తెలుసుకోవాలన్నమాట, అది మన బాధ్యత. ఆ సేఫ్టీ ట్రైనింగ్స్ అవన్నీ కూడా మన బాధ్యత. కంపెనీలో మొబైల్ వాడకూడదు అని అనుకోండి, వాడకూడదు, దాని మీద నేను ఫాలో అవ్వాలి. అదే నా బైబిల్ అవుతుంది అక్కడ. అంటే వీటన్నిటికీ అగేన్స్ట్గా ఉంటారనే ఈ పరిస్థితి మనకు బయటకు వెళ్ళకూడదు అనమాట. ఇది గాడ్లీనెస్ అండ్ డిగ్నిటీ అంటే ఇదే అనమాట. సో చర్చ్లో గాడ్లీనెస్ చూపిస్తాను, బయటకు వెళ్ళేటప్పటికి డిగ్నిటీ అని మార్చుకుంటుంది పేరు. రెండు ఒకటేలాగా ఉంటుంది లాస్ట్కి. చర్చ్లో ఆరాధిస్తాను, బయటకు వెళ్ళి డిగ్నిఫైడ్గా ఉంటాను. ఇదే దేవుడికి మనం ఇచ్చే ఆరాధన అనమాట. దేవుడికి మనం ఇచ్చే ఆరాధన. బయట వాళ్ళు చూసేటప్పుడు నేను ఎలా బ్రతుకుతున్నాను ఒక మనిషిగా అనేది ఇంపార్టెంట్. సో వీళ్ళేదో తేడాగా ఉన్నారు అని సస్పీషియస్గా మనం చూసేలాగా మనం పరిస్థితి తెచ్చుకోకూడదు. డిగ్నిఫైడ్గా బ్రతకాలి, రెస్పెక్టబుల్ మేనర్లో మన జీవితం ఉండాలన్నమాట. ఇది గాడ్లీనెస్ అండ్ డిగ్నిటీ ఇక్కడ యూజ్ చేయబడిన వర్డ్స్. ఇట్ ఈస్ క్వైట్ లైఫ్, గాడ్లీ అండ్ డిగ్నిఫైడ్ ఇన్ ఎవ్రీ వే. ప్రతి పరిస్థితుల్లో, ప్రతి కోణంలో కూడా గాడ్లీనెస్ అండ్ డిగ్నిటీ అనేది మనం మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ సెక్షన్ 4, ది పర్పస్ ఆఫ్ ప్రేయర్ ఫర్ అథారిటీస్. అసలు ఎందుకు ప్రే చేయాలి నేను అథారిటీస్ కోసం? ఇప్పుడు నాకు శాలరీ హైక్ ఇవ్వలేదు, నేను గొడవ పడిపోవచ్చు కదా. కార్పొరేట్ వరల్డ్కి ఎగ్జాంపుల్ తీసి చెప్తున్నాను. ఇప్పుడు శాలరీ హైక్ ఇవ్వలేదు, గొడవ పడిపోవచ్చా? నేను ప్రార్థన చేయాలా? ఈ కాలంలో ఉన్న యంగ్స్టర్స్కి వచ్చే మేజర్ క్వశ్చన్ ఇదే. శాలరీ హైక్ ఇవ్వలేదు, నేను గొడవ పడిపోవాలా? నాకు శాలరీ హైక్ ఇస్తావో నేను రిజైన్ పెట్టేనా? ఇలా గొడవ పడిపోవాలా? గొడవ పడితే దేవుడికి అగెయిన్స్ట్ ప్రే చేయడం ఇంపార్టెంట్. ఎందుకు? సో ది పర్పస్ ఆఫ్ ప్రేయర్ ఫర్ అథారిటీస్. ఎందుకు ప్రే చేయాలి అథారిటీస్ కోసం? గోల్ ఏంటి ఇప్పుడు? ఎవాంజలిజం అండ్ సాల్వేషన్, రక్షణ, ఆత్మల రక్షణ, సువార్త ప్రకటన. నేను చెప్పాను కదా ఇప్పుడు లైఫ్ స్టైల్ ఎవాంజలిజం అంటే మనం వాక్యం చెప్పడం ద్వారానే కాదు, మన ప్రవర్తనే సువార్త అవుతుంది. లైఫ్ స్టైల్ డిసైపుల్షిప్, మన లైఫ్ స్టైల్ ద్వారా కూడా మనం యేసు ప్రభుకు శిష్యులుగా బ్రతకాలి. మన లైఫ్ స్టైల్ ద్వారా కూడా సువార్త ప్రకటించాలి.
అంటే యేసు ప్రభువే కార్పొరేట్ కల్చర్లో ఉంటే ఎలా ప్రవర్తిస్తారు అన్నట్టుగా మన ప్రవర్తన ఉండాలి. అంటే నేను ది బెస్ట్ ఇవ్వడానికి కంపెనీలో నాకు ఏ పరిస్థితులు కావాలో వాటి కోసం నేను ప్రార్థన చేయాలి. ఇది కార్పొరేట్ వరల్డ్లోకి వెళ్తే నేను సువార్త ప్రకటిస్తే, నేను బయటకు వెళ్తే సువార్త, ఈ కాలం గురించి నేను చెప్తున్నాను. ఆ కాలంలో బయట వరల్డ్లోకి వెళ్ళి ఈ రోమన్ అథారిటీస్ కానీ మిగతా వాళ్ళకి కానీ సువార్త ప్రకటించడానికి ఎలాంటి పరిస్థితులు కావాలో ఆ పరిస్థితుల కోసం ప్రార్థన చేయాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో పౌలు గారు జైల్లో ఉన్నప్పుడు భూకంపం సంథింగ్ వచ్చి ఆ జైలు గోడలు కూలిపోవడం ఇలా ఏదో జరుగుతుంది, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు ఆ పరిస్థితి, ఎసెన్స్ మాత్రం చెప్తున్నాను. అప్పుడు వీళ్ళు పారిపోయారు అనుకుంటారు. అయితే జైలు అధికారి ఉంటారు అక్కడ, వీళ్ళు అక్కడ పారిపోరు, అక్కడే ఉంటారు. మేము పారిపోలేదు అంటారు. ఈ జైలు అధికారి ఎంత భయపడిపోతారంటే, ఈ రోమన్ అథారిటీస్ పరిస్థితి ఎలా ఉంటుందంటే అక్కడ పోలీసులు ఈ ఖైదీ పారిపోతే పోలీసులను చంపేస్తారనమాట. అంత స్ట్రిక్ట్ అనమాట. అందుకు తను చంపేసుకోపోతాడు అనుకుంటా నాకు తెలిసి. మేము ఎక్కడికి పారిపోలేదు, ఆగు అని చెప్పి ఇలా పారిపోయే అవకాశం ఉన్నా కానీ మేము పారిపోలేదు అని చెప్పి పౌలు గారు సువార్త ప్రకటిస్తే ఫ్యామిలీ బాప్తిజం తీసుకుంటారు రాత్రి. రోమన్ మిగతా పోలీసులు కూడా అనుకుంటా విత్ దర్ ఫ్యామిలీస్ రాత్రి సువార్త చేసుకొని పౌలు గారితో సువార్త ప్రకటించమని చెప్పి రాత్రి బాప్తిజం తీసుకుంటారు. ఇలా ఉండాలన్నమాట. అంటే నేను జైలుకి పొరపాటును వెళ్ళిపోయినా కానీ అక్కడ కూడా నా సత్ప్రవర్తనతో నేను సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉండాలి. అంటే పారిపోయే అవకాశం వచ్చినా పారిపోవడం తప్పు కాబట్టి నేను పారిపోను, అంత అలా ఉండాలన్నమాట. దిస్ ఈజ్ గుడ్ అండ్ ప్లీజింగ్ టు గాడ్ అ సేవియర్ హు డిజైర్స్ ఆల్ పీపుల్ టు బీ సేవ్డ్. అందరూ రక్షించబడడానికి నాకు ఆ పరిస్థితులు అనుకూలంగా ఉండాలి అన్నట్టుగా నేను ప్రార్థన చేయాలి. అంటే మన కంఫర్ట్స్ కోసం, రూలర్స్ కోసం ప్రార్థన చేయకూడదు. నేను సువార్త ప్రకటనకి దారి తెరవమని మాత్రమే ప్రార్థన చేయాలి రూలర్స్ కోసం. అదే వచనాలు చెప్తుంది. రూలర్స్ కోసం ప్రార్థన చేయమన్నది కదా అని చెప్పి నోటుకు వచ్చిన ప్రార్థన నేను చేయకూడదు వాళ్ళ కోసం. సువార్త ప్రకటనకి డోర్ తెరవమనే చేయాలన్నమాట. ఇది సెక్షన్ 4. వై షుడ్ వి ప్రే ఫర్ అథారిటీస్, ద పర్పస్. సెక్షన్ 5, అసలు గవర్నమెంట్ అంటే ఏంటి? అథారిటీస్ కోసం ప్రార్థన చేయాలని చెప్పుకున్నాం కదా, అసలు గవర్నమెంట్ అంటే ఏంటి? అసలు ఫౌండేషనల్ స్టెప్ దగ్గరికి వెళ్దాం మనం. అసలు గవర్నమెంట్ అంటే ఏంటి? ఇప్పుడు పౌలు గారు ఈ రోమన్ సంబంధించి ఈ విషయాలన్నీ మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఈ రోమా సామ్రాజ్యంలో ఉన్న ప్రజలకు రాస్తున్నారు, రోమన్ అథారిటీస్ కింద ఉన్నారు. సో వాళ్ళ కోసం రాస్తున్నారు. అసలు గవర్నమెంట్ అనేది, ఈ రూలింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? రూట్కి వెళ్ళాలి కదా, చెప్పాను కదా నేను. ఎలాంటి బట్టలు వేసుకోవాలి అనేది నాకు అర్థం కావాలంటే అసలు బట్టలు ఎందుకు వేసుకోవాలనే దగ్గర తెంపాలి క్వశ్చన్. అప్పుడు ఆటోమేటిక్గా ఎలాంటి బట్టలు వేసుకోవాలనేది పెద్ద క్వశ్చనే కాదు. పెళ్ళి ఎలా చేసుకోవాలి అనే క్వశ్చన్ నాకు తెగిపోవాలంటే అసలు పెళ్ళి ఎందుకు చేసుకోవాలి అనేది అర్థమైందనుకో, ఎలా చేసుకోవాలనేది ఆటోమేటిక్గా నాకు అర్థమైపోతుంది. గ్రాండ్గా చేసుకోవాలా, నార్మల్గా చేసుకోవాలా, చుట్టాలను పిలవాలా వద్దా, ఎందుకు పిలుస్తున్నాం అన్నీ అర్థమైపోతాయి. అలా గవర్నమెంట్ కోసం ప్రార్థన ఎందుకు చేయాలి అనేది మనం చూసుకున్నాం. అసలు గవర్నమెంట్ అంటే ఏంటి అనేది నాకు అర్థం కావాలి. అప్పుడు ఎందుకు ప్రార్థన చేయాలో నాకు అర్థమవుతుంది. అసలు గవర్నమెంట్ అంటే ఏంటో నాకు అర్థం కావాలంటే ఈ గవర్నమెంట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది నాకు అర్థం కావాలి. ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది నాకు అర్థం కావాలి. ఎప్పుడు స్టార్ట్ అయిందంటే గవర్నమెంట్ అంటే ఏంటి? ఇప్పుడు ఈ ప్రజలందరూ కలిసి ఒక రూలర్ని ఎన్నుకోవడం, ఇది ప్రజాస్వామ్యం అవుతుంది. ఆర్ ఒక కింగ్ ఉంటాడు, సో అతని కింద మనం అందరం ఉంటాం. ఇది 2 రకాలుగా రూలింగ్స్ అనేది జరుగుతుంది మనకు లోకంలో. ఓకేనా? ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే
ఆదాము దగ్గర స్టార్ట్ అయింది. రూలింగ్ అనేది ఆదాం దగ్గర స్టార్ట్ అయింది. కింగ్ ఎవరు? ఫస్ట్ కింగ్ ఎవరంటే ఆదాం అనమాట. సృష్టి మీద ఏమి ఇచ్చారు? అథారిటీ. రూలింగ్ అంటే అథారిటీ కదా. లెట్ దెమ్ హ్యావ్ డొమినియన్, ఏలుదురుగాక, ఏలాలి అని చెప్పి ఆదాంని సృష్టి మీద అధికారం ఇచ్చాడు. వాళ్ళు ఇద్దరు కలిసి ఏలాలి అని చెప్పి సృష్టి మీద అధికారం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. సో రూట్ దగ్గరికి వెళ్ళి మనం తీసుకొస్తున్నాం. ఇదంతా మీరు చదువుకుంటే మీకు అర్థమవుతుంది. మళ్ళీ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే టైం సరిపోదు, ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి. సో పాపం ఎంటర్ అయ్యే ముందు ఏంటి? ఇప్పుడు అథారిటీ దేవుడు వాళ్ళకి ఇచ్చారు. అల్టిమేట్ అథారిటీ ఎవరు? మళ్ళీ దేవుడే. అల్టిమేట్ అథారిటీ ఎవరు? దేవుడే. ఇది సామంతరాజు అనుకోండి. సామంతరాజులు అంటే తెలిసే ఉంటుంది మీకు. అసలు రాజు వేరే ఉంటాడు, ఆ కింద ఇంకో రాజు ఉంటాడు. ఆ రాజు చెప్పినట్టు ఈ రాజు పనిచేయాలన్నమాట. ఇది సామంతరాజు అనే కాన్సెప్ట్. సో ఆదాం దగ్గర స్టార్ట్ అయింది. సెక్షన్ 6 రూలింగ్ అనేది ఎక్కడ స్టార్ట్ అయిందో మనం చూసాం. ఇప్పుడు సివిల్ గవర్నమెంట్. ఇప్పుడు సివిల్ గవర్నమెంట్ అంటే తెలుసు కదా మీకు. కొందరు ప్రజలు, తర్వాత రూలింగ్. సివిల్ గవర్నమెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే నోవహ్ గారు ఉన్నారు కదా. నోవహు ఓడ తర్వాత ఎవరు మిగిలారు ఇప్పుడు భూమి మీద? నోవహు ఫ్యామిలీ మాత్రం మిగిలింది. సో ఇప్పుడు రూలర్ ఎవరు ఇప్పుడు? అప్పుడు ఒక మాట అంటారు దేవుడు. చూడండి, ఆదికాండం 9:6 ఒక మాట అంటారు. నోవహు గారు మాత్రం మిగిలారు. ఇప్పుడు రూలర్ ఎవరంటే నోవహు అండ్ ఫ్యామిలీ కదా. సో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరు ఇప్పుడు? నోవహు గారు. 9:6 నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలననే చిందింపబడును. ఎలాగనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. నరుని రక్తం చిందిస్తే ఏమవుతుందంట? వాని రక్తము నరుని వలననే చిందింపబడును. ఇక ఓ రూల్ వచ్చింది. హూఎవర్ షెడ్స్ మ్యాన్స్ బ్లడ్, బై మ్యాన్ షెల్ హిస్ బ్లడ్ బి షెడ్. దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేయాలి ఇప్పుడు? ఇది జస్టిస్. ఎవరు ఇంప్లిమెంట్ చేయాలి ఇప్పుడు? ఆర్డర్ని ఎవరు మెయింటైన్ చేయాలి? ఈ ఈవిల్ని ఎవరు పనిష్ చేయాలంటే అసలు అప్పుడు ఎవరున్నారు? నోవా గారు ఉన్న టైంలో అన్నారు. ఇక్కడ నోవా గారు ఇంప్లిమెంట్ చేయాలి. ఆ తర్వాత జనాలు స్ప్రెడ్ అవ్వగా ఈ రాజులు రావడం ఇవన్నీ జరిగాయి చిన్నగా. సో ఆఫ్టర్ ది ఫ్లడ్ గాడ్ అఫీషియల్లీ డెలిగేట్స్ టు హ్యూమానిటీ ది అథారిటీ టు ఎన్ఫోర్స్ సివిల్ జస్టిస్ని నెరవేర్చమని హ్యూమానిటీకి చెప్పారు. అక్కడ హ్యూమన్స్ ఎవరు ఉన్నారంటే నోవా గారు. సో దట్ పీపుల్ చనిపోకుండా ఉంటారు అని ఒక రూల్ పెట్టారనమాట ఆ కాలంలో. నెక్స్ట్ ఈ సివిల్ థింగ్ ఇది స్టార్ట్ అయింది కదా. ఈ కొంతమంది ప్రజల్లో నోవా గారు మాత్రం లీడింగ్లో ఉన్నారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు బాబేలు గోపురం అనేది కట్టుకోవడం స్టార్ట్ చేశారు. బాబేలు గోపురం కట్టుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు జనాల్ని చెదరగొట్టాడు. భాషలు తారుమారు చేసి జనాల్ని స్ప్రెడ్ అయిపోయేలా చేశాడు. ఇప్పుడు స్ప్రెడ్ అయిపోయిన జనాలు ఏం చేస్తారు? ఇప్పుడు తెలుగు మాట్లాడేవాడు వీళ్ళందరూ కలిసి ఒక దగ్గరికి వెళ్ళిపోతారు. ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళందరూ ఒక దగ్గరికి వెళ్ళిపోయారు. ఇలా రకరకాల భాషలకు సంబంధించిన వాళ్ళందరూ వేరే వేరే చోట్లకి స్ప్రెడ్ అయిపోయారు. ఇప్పుడు తెలుగు మాట్లాడే వాళ్ళందరినీ ఒకరు రూల్ చేస్తారు, ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళని ఇంకొకరు రూల్ చేస్తారు. ఇలా ఎవరికి వాళ్ళు జస్టిస్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. అలా మొత్తం స్ప్రెడ్ అయింది. వరల్డ్ అంతా అలా స్ప్రెడ్ అవ్వకుండా వచ్చింది. సో సెక్షన్ 7 డెవలప్మెంట్ ఆఫ్ నేషన్స్ అండ్ రూలర్స్. టవర్ ఆఫ్ బాబేలు గోపురం దగ్గర నుండి నోవహ్ గారు ఉన్నారు. నోవహ్ గారు తర్వాత ఏమైంది? అలా ఆయన రూలర్గా ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ జనాలు స్ప్రెడ్ అయ్యారు. జనాలు స్ప్రెడ్ అయిన తర్వాత మళ్ళీ ఆ ప్రాంతాన్ని బట్టి ఏమన్నా రూలర్స్ ఉండుంటారు.
ఇప్పుడు బాబేలు గోపురం దగ్గర ఏం జరిగిందంటే నేషన్స్ ఫామ్ అయ్యాయి. అప్పుడు దాకా ఒక నేషనే మ్యాక్సిమం నేషన్స్. సో భాషల్ని బేస్ చేసుకొని లీడర్స్ అనేది ఎమర్జ్ అయ్యారు, అంటే లీడర్స్ ఫామ్ అవడం స్టార్ట్ అయ్యారు భాషల్ని బట్టి ఇలా. సో కాంప్లెక్స్ గవర్నమెంట్స్ అనేవి డెవలప్ అయ్యాయి. జనాలు విస్తరిస్తూ ఉండేటప్పటికి ఏమవుతుంది, ఆ కాంప్లెక్స్ అవుతుంది గవర్నమెంట్. అలా జరిగిందనమాట. సో పొలిటికల్ సిస్టమ్ ఇలా మొత్తం డెవలప్ అవ్వకుండా వచ్చింది. ఎందుకు జనాలు పెరిగే కొద్దీ క్రైమ్ అనేది పెరుగుకుంటూ వెళ్తుంది కాబట్టి. సో ఇక్కడ అదే ఉంది, ఒకరి మీద ఒకరు వాదాలను వేసుకోవడం కానీ కొట్టుకోవడం కానీ ఇలాంటివి చేస్తే ఏం చేయాలి, వాళ్ళని కంట్రోల్ చేయాలంటే ఒక పెనాల్టీ అనేది వేయాలి వాళ్ళకి. దేనికో దానికి భయపడే కదా ఆగుతారు గొడవలు ఇవన్నీ, ఆ పెనాల్టీ అనమాట. ఇది ఎప్పుడు నుంచి స్టార్ట్ అయింది, ఇది బాబేలు గోపురం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి ఎక్స్పాండ్ అవ్వకుంటూ వచ్చింది. గుర్తుపెట్టుకోండి ఫ్లో. నెక్స్ట్ సెక్షన్ 8 కింగ్స్ వచ్చారు. అంటే ఇశ్రాయేలీయుల్ని సపరేట్గా జనాంగంగా చేసి వేరే వేరే భాషలు వేరే వేరే ప్రాంతాలు ఇలా చెదిరిపోయారు జనాలు. ఈ డిఫరెంట్ జనాంగాల నుండి ఇశ్రాయేలీయుల్ని సపరేట్గా తన కోసం ఆయన ఎన్నుకున్నాడు. మిగతా వాళ్ళు అన్యులు, వీళ్ళు ఏ దేవుని ప్రజలు అన్నట్టుగా సపరేట్ చేసుకున్నారు. ఎవరిని ఎన్నుకుందాం, ఏ ప్రజల్ని ఎన్నుకుందాం అని దేవుడు అలా చూసుకుంటూ వస్తే ఎవరు కనపడ్డారు, అబ్రహాం గారు కనపడ్డారు. మిగతా వాళ్ళతో పోలిస్తే కొంచెం బెటర్గా. అబ్రహాం తర్వాత అబ్రహాంలో నుండి వచ్చిన ఇస్సాకు మిగతా వాళ్ళతో పోలిస్తే బెటర్గా ఉన్నాడు కుమారుల్లో. ఇస్సాకు కుమారుల వల్ల యాకోబు బెటర్గా ఉన్నాడు. ఈ యాకోబు కుమారులు యాకోబుకి ఇశ్రాయేలు అని పేరు పెట్టి, ఏషావు చెడ్డవాడైపోయాడు, అయిపోయింది ఇంకా అయింది. సో ఇశ్రాయేలు అని పేరు మార్చి ఇశ్రాయేలీయులు జనాంగం. ఈ యాకోబు కుమారులందరూ కలిపి ఇశ్రాయేలీలు 12 గోత్రాలు. ఈ 12 గోత్రాలు ఏం చేశాయి, ఈ 12 గోత్రాల వాళ్ళు ఏం చేశారు, మాకు కింగ్ కావాలి. సో బయట చూస్తే సకల జనుల మర్యాద చొప్పున సమూయేలు గ్రంథంలో మాకు ఒక కింగ్ కావాలని చెప్పి పిటిషన్ వేశారు. ఎవరి దగ్గరికి వచ్చి, సమూయేలు గారి దగ్గరికి వచ్చి మాకు కింగ్ కావాలి. వీళ్ళందరూ కింగ్స్ని ఫామ్ చేసుకున్నారు. వీళ్ళందరికీ దేవుడు లేడు అనమాట, వీళ్ళకి దేవుడు ఉన్నాడు. వీళ్ళు ఏం చేశారు, ఇప్పుడు మాకు ఒక కింగ్ కావాలని అడిగారు. అప్పుడు వారు దేవుడు ఏం చేశారంటే కింగ్ని ఇచ్చేశారు. సౌలు దగ్గర స్టార్ట్ అయింది కింగ్షిప్. సో వీళ్ళందరూ ఏం చేయాలి, ఇప్పుడు వీళ్ళకి వచ్చే ఆదాయంలో ఇంత అని చెప్పి ట్యాక్స్ కట్టాలి కింగ్కి. ఈ ట్యాక్స్ వల్ల వచ్చిన ఈ మనీ అంతటిని ఏం చేస్తారు, ఇప్పుడు కింగ్ తన వశం చేసుకొని రూల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సో కింగ్ ఏ రూల్ పెడితే అది వీళ్ళు ఫాలో అవ్వాలి. కింగ్ కింద బానిసలుగా పనిచేయాలి అవసరం అవుతాయి, కింగ్ కింద సైనికులుగా పనిచేయాలి. ఇలా ఈ కింగ్ ఏ ఆర్డర్ ఇస్తే వీళ్ళు అది ఫాలో అవ్వాలి. ఇది కింగ్షిప్ అనేది స్టార్ట్ అయింది. ది ఎరా ఆఫ్ డివైన్ అనాయింటింగ్. ఇశ్రాయేలీ జనాంగం విషయంలో మాత్రం చెప్తున్నాను ఇక్కడ, దేవుని ప్రజలు ఆ కాంటెక్స్ట్. అంటే సౌలు గారిని ఎవరు ఎన్నుకున్నారు, ఇప్పుడు దేవుడే. సౌలు మంచోడు కాదు, చెడ్డవాడే. సకల జనుల మర్యాద చొప్పున అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే ఆజానుబాహుడైన హైట్గా మంచి కండలు ఉండి 6 ప్యాక్ ఉండి ఈ టైప్లో ఉన్నవాడు కావాలన్నమాట వీళ్ళ కింగ్గా. వీళ్ళు అదే కోరుకున్నారు. బయట కింగ్స్ అలాగే ఉన్నారు, వీళ్ళు కూడా అలా కావాలని కోరుకుంటే దేవుడు ఇచ్చాడు. వాళ్ళకి శాపంగా ఇచ్చాడు అనుకోండి. సో కొన్నిసార్లు ప్రార్థనలు నెరవేరాయన్నా మనం భయపడాలన్నమాట. తీసుకో అని దేవుడు కొన్నిసార్లు ప్రార్థనలు నెరవేర్పించాడంటే మనది శాపం వైపు కూడా లీడ్ చేసే అవకాశం ఉందన్నమాట. అల్టిమేట్గా ఈ చెడ్డ కింగ్ను కూడా ఎన్నుకున్నది దేవుడే. దేవుడు ఎన్నుకుంటేనే కింగ్ వస్తాడనమాట. తర్వాత దావీదు, తర్వాత సొలొమోను, ఇలా 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 వచ్చేసాయి కింగ్షిప్ అనేది. లాస్ట్కి ఎక్కడ ఎండ్ అయిపోయింది, రోమ సామ్రాజ్యం తర్వాత ఎండ్ అయిపోయింది. వీళ్ళందరినీ రోమిలు కదా రూల్ చేశారు. తర్వాత కింగ్స్ అందరు అలా 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 ఎండ్ అయిపోయింది. ఒక దగ్గరికి వచ్చేటప్పటికి కింగ్ ఎరా అనేది క్లోజ్ అయిపోయింది. ఆ తర్వాత వీరందరినీ చెరపట్టుకుని తీసుకెళ్ళిపోవడం స్టార్ట్ చేశారు. అలా మనకి దానియేలు గ్రంథంలో 5 రకాల మనుషులు వచ్చి వీళ్ళని రూల్ చేస్తారని చెప్పి దానియేలు గ్రంథంలో ప్రవచనం ఉంటుంది అనమాట.
అలా రోమా సామ్రాజ్యంతో ఎండ్ అయిపోతుంది. ఇస్రాయేలీల్ని రూల్ చేసేవారు రోమా సామ్రాజ్యంతో ఎండ్ అయిపోతుంది. ఆ ఎండ్ అయిపోయిన తర్వాత పరలోక రాజ్యం వస్తుంది, దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు అని చెప్పుకుంటూ వస్తారనమాట. అందులో ఆ రాజ్యమే పరలోక రాజ్యం. అది ఇప్పుడు సంఘమే పరలోక రాజ్యం. అంటే పరలోక రాజ్యం వేరు, పరలోకం వేరు. దీని గురించి నేను తర్వాత ఇప్పుడు నేను చెప్తాను. చాలా పెద్ద టాపిక్ ఇది గుర్తుపెట్టుకోండి. నమ్మితే నమ్మకం ఉంటే నమ్మండి, లేదు అంటే నన్ను అనుమానించండి, నేను తర్వాత క్లియర్ చేస్తాను. పరలోక రాజ్యము అంటే దేవుడు స్థాపించిన రాజ్యం అన్నమాట. అది సంఘం. క్రొత్త నిబంధన సంఘమే పరలోక రాజ్యం. పరలోక రాజ్య సభ్యులు ఎవరంటే నిజంగా పశ్చాత్తాపంతో బాప్తిసం పొందిన వారు పరలోక రాజ్యంలో చేరతారు. అంటే సంఘంలో చేరతారు, సార్వత్రిక సంఘంలో చేరతారనమాట. ఇది పరలోక రాజ్యం అంటే. ఈ ఎసెన్స్తో మీరు కొత్త నిబంధనలో వచనాలు చదివితే మీకు అన్నీ క్లియర్ అయిపోతాయి. నన్ను నమ్మండి. ప్రస్తుతానికి నేను తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను దీని గురించి. రాజు ఎవరు? ఇప్పుడు యేసు ప్రభు. అప్పుడు దాకా రాజు ఎవరు? వీళ్ళందరికీ రోమా సామ్రాజ్యం. అప్పుడు దాకా రాజు ఎవరు? వీళ్ళకి సౌలు, దావీదు, సొలొమోను, వీళ్ళందరూ. అంతకుముందు నోవహు, ఇలా. అంతకుముందు ఆదాము. ఇలా రాజుల ఎరా అనేది మారుకుంటూ వచ్చింది. ఇప్పుడు మనకి రాజు ఎవరంటే యేసు ప్రభువు, రాజులకు రాజు. ఇప్పుడు మనకి ఇండియాకి రాజు ఎవరంటే మన మోడీ గారు. రాజు కాదు, అధికారి, అథారిటీ. ఓకేనా? ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి. చాలా కంటిన్యూ చేద్దామా. మీకు ఓకేనా? వినగలిగి ఓపుకుందా? అర్థమవుతుందా సబ్జెక్ట్ అయితే క్లియర్గా? అంటే కనెక్ట్ చేసుకోగలుగుతున్నారు దీనికి? ఓకే కదా? అంటే ఎక్కడి నుండి ఎక్కడికి వస్తుందని అర్థమవుతుంది కదా. ఆ ఫ్లో రాజులు అనేది ఎక్కడ స్టార్ట్ అయిందో అది చెప్పుకుంటూ వస్తుంది. లాస్ట్కి ఒక దగ్గర ఎండ్ చేయాలి దీన్ని. ఓకే, సో కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాజులు వచ్చారు వీళ్ళకి. ఇశ్రాయేలీకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాజులు, మంచోళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. ఇలా వీళ్ళ వెనకాల దేవుడు ఎలా వర్క్ చేశాడని మనకు అర్థం కావాలి. అది అర్థం కావడం కోసం ఇది అంత కష్టం అంతా. రాజులు ఎక్కడ స్టార్ట్ అయ్యారో వరకు అక్కడ నుంచి స్టార్ట్ చేసుకొచ్చాము. మంచోళ్ళు ఉంటారు కదా, చెడ్డోళ్ళు కూడా ఉంటారు కదా రాజులు. వీళ్ళ వెనకాల దేవుడు ఎలా వర్క్ చేశాడు, రాజులకు రాజు ఎలా అయ్యాడు దేవుడు, ఇది మన క్వశ్చన్ అనమాట. దీన్ని డీల్ చేసుకుంటే ఇక్కడ దాకా వచ్చాం. ఇది నెక్స్ట్ స్లైడ్ చూస్తే మీకు అర్థమైపోద్ది. ఇక్కడ ది ఎక్సిజిసిస్ అండ్ థియాలజీ ఆఫ్ అథారిటీ. అంటే అథారిటీ అనేది బిబ్లికల్గా మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఇది పార్ట్ 2. అంటే ఈ మ్యాక్రో నుండి మైక్రోకి వచ్చేస్తాం అనమాట. సో సింపుల్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు చెడ్డ రాజులు ఉంటారు, వారిని కూడా దేవుడే ఎన్నుకుంటాడు. కానీ వాళ్ళు చేసిన చెడుకి దేవుడికి సంబంధం ఉండదు. వాళ్ళు చేసిన చెడుకి దేవుడు రెస్పాన్సిబిలిటీ బేర్ చేయరు, వాళ్ళే రెస్పాన్సిబిలిటీ బేర్ చేస్తారు. మీకు ఈ వచనం గుర్తుందో లేదు, రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది, అది దేవుడు ఎలా కావాలంటే అలా తిప్పుతారు అనమాట. ఇది సామెతల గ్రంథంలో ఉంటుంది. అంటే రాజు తీసుకున్న డెసిషన్స్ని దేవుడు కంట్రోల్ చేయగలడు, అవసరమైతే కంట్రోల్ చేస్తాడు. అది చెడ్డ డెసిషన్ అయినా కానీ దేవుడు కంట్రోల్ చేస్తాడు దాన్ని. దేవుడు అనుమతిస్తేనే జరుగుతుంది అనమాట. కానీ ఈ చెడ్డ డెసిషన్స్ ఉంటాయి కదా, దీనికి రెస్పాన్సిబిలిటీ మాత్రం ఈ రెస్పాన్సిబిలిటీ ఆ రాజే బేర్ చేయాలి. ఫరో హృదయాన్ని కఠినపరిచాడు దేవుడు. ఫరో హృదయాన్ని దేవుడే కఠినపరిచాడు కాబట్టి ఫరో చేసిన చెడంతటికి దేవుడే కారణం అనడానికి వీల్లేదు. ఎందుకంటే ఫస్ట్ చాలా ఛాన్సులు ఇచ్చారు ఫరోకి చాలా ఛాన్సులు ఇచ్చారు. ఆ ఛాన్సులు దాటేసిన తర్వాత
దేవుడు కఠినపరచడం స్టార్ట్ చేశాడు. అంటే చెడ్డవారిని ఇంకా చెడు చేసేలా చేసి దేవుడు ఏం చేస్తాడంటే తన మహిమ కోసం వాడుకుంటాడనమాట. ఆ చెడుని తన మహిమ కోసం వాడుకుంటాడు. ఇలాగే చాలా చెడుని అనుమతిస్తాడు దేవుడు. ఇప్పుడు అంటే చెడు ఉంటేనే కదా మంచి విలువ తెలుస్తుంది మనకి. ఈ చెడు విజృంభించే కొద్దీ ఒక స్టేజ్ వస్తుంది. ఆ స్టేజ్లో ఏమవుతుందంటే ఇంకా వీడు మారడు అనే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఈ చెడుని దేవుడు వాడుకొని తన మహిమ కోసం యూజ్ చేసుకుంటారనమాట. ఇది సోవరెనిటీ అంటే. అండ్ అకౌంటబిలిటీ, ఈ చెడు చేసేవాడే అకౌంటబుల్. సో గాడ్ డివైన్ అపాయింట్మెంట్, గాడ్ డైరెక్ట్లీ అపాయింట్స్ ఆర్ సోవరెన్లీ పర్మిట్స్ ఆల్ రూలర్స్. దేవుడే అపాయింట్ చేస్తాడు, లేకపోతే వాళ్ళు రూల్ చేయడానికైనా పర్మిట్ చేస్తాడు. చూస్తూ వదిలేస్తాడు అనమాట, ఆపడు. కానీ హ్యూమన్ అకౌంటబిలిటీ, రూలర్స్ రిమైన్ ఫుల్లీ మోరల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ దర్ యాక్షన్స్. వాళ్ళు ఎంత తప్పు చేసినా మంచి చేసినా వారన్నిటికీ వాళ్ళే రెస్పాన్సిబుల్, వాళ్ళే అకౌంటబుల్. ఎగ్జాంపుల్, నెబుకద్నెజరు అని ఒక చెడ్డ రాజుని దేవుడే చెర పట్టుకెళ్ళడానికి అనుమతిస్తాడు, ఇశ్రాయేలీయులకి అగెయిన్స్ట్గా రైజ్ చేస్తాడు. కానీ నెబుకద్నెజర్ చేసిన తప్పుకి ఎవరు అకౌంటబిలిటీ మెయింటైన్ చేశారు? దేవుడే అనుమతించాడు కాబట్టి దేవుడే చెడ్డోడు అనడానికి లేదు. ఇక్కడ తలరాత కాన్సెప్ట్ కాదు ఇది. దేవుడు అనుమతించాడు కాబట్టి దేవుడే చెడు చేశాడు అనడానికి మనకు వీలు లేదనమాట. సో నెబుకద్నెజర్ని రేస్ చేసిన, నెబుకద్నెజర్ని జడ్జ్ చేసింది మళ్ళీ దేవుడే. సో దానియేలు గ్రంథం 4:25 ఉంటుంది, ద మోస్ట్ హై రూల్స్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ మెన్. ఈ లోక రాజ్యాలు అంతటి పైన దేవుడు ఉన్నాడు. నీ రాజు నెబుకద్నెజర్ అయినా కానీ ఆ రాజు రూల్ చేసే ప్రతిదీ దేవుడు అనుమతి ప్రకారమే జరుగుతుంది, అది చెడైనా మంచైనా. నీ రాజు చెడు డెసిషన్ తీసుకున్నా దేవుడే అనుమతిస్తున్నాడు అని చెప్తున్నాడు అనమాట ఇక్కడ. దీన్ని బట్టి అంటే నీకు అగెయిన్స్ట్గా నీ రాజు మారినా దేవుడు అనుమతిస్తేనే నీకు అగెయిన్స్ట్ అయ్యాడు. క్రైస్తవులకు అగెయిన్స్ట్గా రాజు మారినా దేవుడు అనుమతిస్తేనే మారుతున్నాడు. దేవుడు అనుమతి ప్రకారంగానే జరుగుతుంది. కానీ ఈ చెడుకి దేవుడికి సంబంధం లేదు. ఈ చెడుకి అకౌంటబిలిటీ ఆ రాజే బేర్ చేయాలి, లేకపోతే ఆ అథారిటీయే బేర్ చేయాలి, అథారిటేటివ్ పర్సనే బేర్ చేయాలి. కానీ ఇది దేవుడు అనుమతిస్తేనే జరుగుతుంది. మనం ఇంకే ప్రమాదం వచ్చినా దేవుడు అనుమతిస్తేనే జరుగుతుంది. ఆ ప్రమాదానికి మనం ఎప్పుడైతే ఎదురెళ్తామో అది డేంజర్. అప్పుడు నేను అకౌంటబుల్గా ఉండాల్సి వస్తుంది. ప్రమాదానికి ఎదురెళ్ళి నేను ప్రమాదం తెచ్చుకుంటే నేను అకౌంటబుల్గా ఉండాల్సి వస్తుంది. ఆ ప్రమాదానికి నేను ఎదురెళ్ళకుండానే నాకు ప్రమాదం ఎదురైతే ఆ ప్రమాదానికి వాళ్ళు అకౌంటబుల్, దేవుడు నన్ను రక్షిస్తాడు. విచ్చలవిడితనం అనేది అందుకే పనికిరాదని చెప్పేది. ప్రమాదానికి ఎదురెళ్ళి దెబ్బలు తిని క్రీస్తు కోసం నిందపాలయ్యానని చెప్పి సంతోషించొద్దు. డిగ్నిఫైడ్గా ఉంటూ, నీకు ప్రమాదం వచ్చినా డిగ్నిఫైడ్గా ఉంటూ అప్పుడు దెబ్బలు తింటావు. సో అప్పుడు క్రీస్తు మహిమ కోసం నేను పోరాడాను అన్నట్టు అప్పుడు సంతోషించాలన్నమాట. అంటే ఇప్పుడు అథారిటీని రెస్పెక్ట్ చేయాలి కదా. అంటే వాళ్ళు చేసే చెడుని యాక్సెప్ట్ చేసేయాలా? అంటే అది ఎండోర్స్ చేస్తున్నట్టు కాదు. అంటే నా ఎదురుగా చెడు లీడర్ ఉన్నాడు, ఆయనకు నేను గౌరవించాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. రెస్పెక్ట్ ఇచ్చినంత మాత్రాన వాళ్ళు చెడులో నేను పాలు భాగస్తున్న అయిపోతున్నట్టు ఏం కాదు. అతను నా అథారిటీ, నాకు గౌరవించడం అనేది నా బాధ్యత, దేవుడు చెప్పిన బాధ్యత అది. అలా అతను ఏ చెడు చేసినా నేను క్వశ్చన్ చేయకూడదని కాదు, కానీ క్వశ్చన్ చేసే రెస్పెక్టబుల్ మ్యానర్లో ఉండాలి, డిగ్నిఫైడ్గా ఉండాలి. అంటే లాఫుల్గా వెళ్ళాలి, ప్రొసీజర్ ప్రకారంగా వెళ్ళాలి. చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోకూడదు, చట్ట ప్రకారంగా వెళ్ళాలి. అదే చట్ట ప్రకారంగా వెళ్తే కుదరదు, ఇల్లీగల్గా వెళ్తానంటే కుదరదు. లీగల్గా ప్రొసీడ్ చేయాలి. ఇచ్చేసిన ఒక లెటర్ రాయడము, పిటిషన్ వేయడము, ఇలా లీగల్గా చేయాలన్నమాట. ఇచ్చేసిన లీగల్గా చేయాలి. లీగల్గా చేస్తే దాని పైన దేవుడే ఉన్నాడని మాత్రం మర్చిపోకూడదు. అది ఈ స్లైడ్ యొక్క ఉద్దేశం అనమాట.
సో బిలీవర్స్ ఏం చేస్తారంటే రెస్పెక్ట్ చేస్తారు, దాని వెనకాల దేవుడు ఉన్నాడు. అంటే ఒక గవర్నమెంట్ ఒక రూల్ రిలీజ్ చేసిందంటే దాన్ని నేను రెస్పెక్ట్ చేస్తాను. ట్యాక్స్ పెంచిందన్నా దాన్ని రెస్పెక్ట్ చేస్తాను. పెంచేశాడని చెప్పి తిట్టుకోను, బూతులు తిట్టను, నాశనం అయిపోవాలి అంటున్నారు కదా, అలా అన్ను. దాని వెనకాల దేవుడు ఉన్నాడు, దేవుడు అనుమతించాడు అని చెప్పి కామ్గా ఉంటాను, లేదా ప్రార్థన చేస్తాను. అందుకు ప్రార్థన చేయాలి, అందుకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే దాని వెనకాల దేవుడు ఉన్నాడు, దేవుడు అనుమతిస్తేనే జరిగింది అది. అంతే కదా, చెరపట్టుకొని వెళ్ళడానికి నెబుకద్నెజర్ని అలో చేసిన దేవుడు, నీ ట్యాక్స్ పెంచింది కూడా దేవుడే ఉంటాడు కదా వెనకాల నుండి అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఓకేనా? అంటే రాజు ఎంత చెడ్డోడైనా ఆ చెడుతనాన్ని దేవుడు వాడుకుంటున్నాడు. ఒకవేళ ఆ మంచి చేయాలన్నా కానీ ఆ రాజుని దేవుడు టర్న్ చేసుకోగలడు, అవసరాన్ని బట్టి మార్చుకుంటాడు అనమాట. ఇది ది ప్రిన్సిపల్ ఆఫ్ డివైన్ డిసైపుల్. సో 3 రకాలు: లీడర్స్ వితౌట్ గాడ్. లీడర్స్ వితౌట్ గాడ్ అంటే ఆ అధికారులు దేవుని నమ్మరు అనమాట. అలాంటి అధికారులు హోషేయ గ్రంథంలో మనకు కనబడతారు. అంటే దేవుణ్ణి రిజెక్ట్ చేసిన రూలర్స్ అనమాట. వారిని కూడా దేవుడే అనుమతిస్తాడు, వారిని కూడా దేవుడే అనుమతిస్తాడు. హోషేయ గ్రంథం 8:4 ఒకసారి చూద్దాం ఏముందో. హోషేయ గ్రంథం 8:4. నాకు అనుకూలము కాని రాజులను వారు నియమించుకొని ఉన్నారు, నేను ఎరుగని అధిపతులను తమకుంచుకొని ఉన్నారు. విగ్రహ నిర్మాణమందు తమ వెండి బంగారములను వినియోగించుట చేత వాటిని పోగొట్టుకొని ఉన్నారు. అనుకూలం కాని రాజులు వారు నియమించుకొని ఉన్నారు, కానీ దాని వెనకాల ఉన్నది ఎవరు? దేవుడే. దేవుడే. సో దేవునికి వ్యతిరేకమైన రాజ్యం కూడా దేవుడు అనుమతిస్తేనే వస్తుంది. ఇది మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. సో హార్ష్ రూలర్స్ని కూడా దేవుడు వాడుకుంటాడు. హార్ష్ రూలర్స్ని ఎందుకు పెడతారు తెలుసా? మనం చెడు చేస్తాం కదా, ఆ చెడు ఒక తారాస్థాయికి పైకి వెళ్ళిపోయింది, ఇంకా లిమిట్ దాటిపోయింది అన్నప్పుడు ఏం చేస్తారో తెలుసా? అథారిటీని మనకు అగెయిన్స్ట్గా దింపుతాడు అనమాట. అంటే మనము రూల్స్కి అడ్వాంటేజ్గా తీసుకొని ఇష్టం వచ్చినట్టుగా బ్రతకడం స్టార్ట్ చేసినప్పుడు ఏం చేస్తాడంటే ఈ ఎంపరర్స్ని ఇన్స్ట్రుమెంట్స్గా వాడుకుంటాడు అనమాట దేవుడు, మనకు అగెయిన్స్ట్గా. సో అలా డిసిప్లైన్ చేస్తాడనమాట మనల్ని, మనకు అగెయిన్స్ట్గా రాజులు లేపుతాడనమాట. సో మనం మోరల్ డిక్లైన్ అంటే మోరల్గా చెడిపోయినప్పుడు ఏం చేస్తాడు? ఈ చెడుని విస్తరించిపోయేలా చేస్తాడనమాట. అంటే ఈ సొసైటీని కొన్ని కాన్సిక్వెన్సెస్కి వదిలిపెట్టేస్తాడు. దాంట్లో భాగమే ఈ చైల్డ్ రేప్స్ అని చెప్తున్నారు కదా, ఈ ఏమంటారు హోమోసెక్షువాలిటీ, ఏమంటారు ఈ పేరెంట్స్ని చంపేయడం, ఇలాంటి పరిస్థితులను కూడా దేవుడు ఎందుకు ఆపట్లేదంటే ఈ సొసైటీ పాడైపోయింది. సో దేవుడు విడిచిపెట్టేశాడు సొసైటీని అని అర్థం. సొసైటీని దేవుడు విడిచిపెట్టేశాడని అర్థం. అందుకు ఇవన్నీ జరుగుతున్నాయి. అదేంటి దేవుడు ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు అంటే దేవుడు విడిచిపెట్టేశాడు, ఇంకా చాలా అనుకున్నాడు అనమాట. నీకు నాకు సంబంధం లేదని విడిచిపెట్టేశాడు. సో దేవుడు విడిచిపెట్టేస్తే ఇలాంటి పనులు జరుగుతాయి అనమాట. ఇది డిసిప్లైన్ అనమాట. అంటే సువార్త కొన్నిసార్లు ఎందుకు అనుమతి జరగట్లేదు? ఇప్పుడు చర్చ్ ఎందుకు కూలగొట్టేశారంటే దేవుడు విడిచిపెట్టేశాడు. మనము దేవుడిచ్చిన రీసోర్సెస్ని సరిగ్గా వాడుకోకపోతే దేవుడే దాన్ని కూల్చేస్తాడు. యెరూషలేం దేవాలయాన్ని ఎవరు కూల్చేశారంటే రోమా సామ్రాజ్యం వాళ్ళు కూల్చేశారని మనం అనుకుంటాం. దాన్ని వెనకాల ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు. దేవుడు అనుమతిస్తేనే రోమా సామ్రాజ్యం వాళ్ళు కూల్చేశారు. దేవుడు చెప్తాడు కదా హెచ్చరిక, ఈ రాత్రి మీద రాదైనా ఉండదు, కూల్చేస్తాను
కూల్పించేస్తాను. ఎందుకంటే మీరు ఏం చేశారు, దేవాలయంలో ఆరాధన చేయడం మానేసి అల్లరి చేయడం స్టార్ట్ చేశారు. ఆరాధించడం, నేను చెప్పినట్టుగా ఆరాధించడం మానేసి మీ ఇష్టం వచ్చినట్టుగా ఆరాధన చేయడం మొదలుపెట్టారు. అసలు ఉపవాసం నేనేమో 7వ నెల 10వ రోజు చేయమంటే మీరు వారానికి 2 సార్లు ఉపవాసం చేయడం స్టార్ట్ చేశారు. ఇది దేవుడు చెప్పాడు అన్నారు. ఆయన చెప్పి మాట్లాడతాడు దేవుడు అక్కడ. నేను చెప్పానా ఉపవాసం చేయమని అడుగుతారు కొన్ని చోట్ల. యెషయా గ్రంథం, ఈ గ్రంథాల్లో మనకు కనపడతాయి. సో ఇవన్నీ చేసుకుంటూ వస్తే ఒక స్టేజ్కి చేరిపోయింది అన్నప్పుడు కూలగొట్టేశాడు. అంటే మనకి వ్యతిరేకంగా ఒక దాడి జరుగుతుందంటే మనము ఒకవేళ మనకు అది పనిష్మెంట్ అయినా అయి ఉండాలి, లేదా దేవుడు అనుమతించిన ఏమంటారు భాగ్యమైన అయి ఉండాలి. రెండిట్లో ఏదైనా ఉండొచ్చు. కానీ ఒక చర్చ్ ఈజీగా కూల్చబడిందంటే అక్కడ వాక్యం అందట్లేదు అనేది రీజన్ అయి ఉండాలి, లేదా ఏదో దేవుడు నేర్పిస్తున్నాడు అనేది అయి ఉండాలి. అంటే అక్కడ చెడు జరిగిన దాని వెనకాల దేవుడు ఉన్నాడు. కాకపోతే చెడు చేసేది దేవుడు కాదు, చెడు చేసే వాళ్ళని దేవుడు వాడుకుంటాడు అనమాట. చెడు చేసే వాళ్ళని దేవుడు వాడుకుంటాడు. సో 3 టైప్స్ ఆఫ్ లీడర్స్ ఉంటారు మనకి. మంచి వాళ్ళు ఉంటారు. దావీదు, యోషియా మంచి కింగ్స్ అనమాట, రైటియస్ లీడర్స్, మంచి వాళ్ళు. న్యూట్రల్ అంటే వీళ్ళు మంచి వాళ్ళు కాదు, చెడ్డ వాళ్ళు కాదు అన్నట్టు, నార్మల్ అనమాట, నార్మల్గా ఉంటారు. హార్ష్ రూలర్స్ అంటే దేవుని పనిముట్లాగా వాడబడతారు అనమాట వీళ్ళు. సో దట్ డివైన్ జడ్జ్మెంట్ అంటే మనకి అగెయిన్స్ట్గా దేవుడే లేపే రాజులు వీళ్ళు. మనల్ని బుద్ధి చెప్పడానికి, లేకపోతే మనల్ని తుడిచిపెట్టడానికి, చంపేయడానికి అవసరమైతే దేవుడే నియమించిన రాజులు అన్నమాట, హార్ష్ రూలర్స్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే నీ టీమ్ లీడ్ హార్ష్గా ఉన్నాడంటే దేవుడు పెట్టాడని అర్థం, మనకు బుద్ధి చెప్పడానికి. ఇలా 3 టైప్స్ ఆఫ్ రూలర్స్ ఉంటారు కదా. సో కింగ్స్ని నియమించేది దేవుడే, రైజ్ చేసేది దేవుడే. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. పేర్లు చెప్పను. దొంగ ఈవీఎంతో ఒకవేళ ఒక రాజు అయినా ఆ రాజు అవ్వడానికి అనుమతించింది దేవుడే, వారిని నియమించింది కూడా దేవుడే. అంటే ఆ ప్రజలకి బుద్ధి చెప్పడానికి మంచివాడిని ఇస్తే మనకు అర్థం కాదు, చూసారా, బుద్ధి చెప్పడానికి. అవతల వాడు మంచివాడు కాదా నేను చెప్పట్లేదు, నేను జనరల్గా చెప్తున్నాను, నార్మల్గా బుద్ధి చెప్పడానికి అనుమతిస్తాడు అనమాట. హార్ష్ రూలర్స్ని అనుమతిస్తాడు. సో నీ పైన ఒక అధికారి వచ్చాడంటే దేవుడే పెట్టాడు అని అర్థం, అది డైరెక్ట్ అపాయింట్మెంటా లేకపోతే ఇంకోలాగా అనేది తర్వాత విషయం. ఓకేనా. నెక్స్ట్, ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే, అక్కడ ఏం జరిగింది, ఇప్పుడు చర్చ్లో క్రైసిస్ వచ్చింది, వాక్యం అందడం మానేసింది, అది రీస్టోరేషన్ జరుగుతుంది. ఆ తర్వాత కరెక్షన్ జరిగి ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఏం కావాలి మనకి, సొసైటీ స్టేబిలైజ్ అవ్వడం కావాలి, ఈ సువార్త బయటకు వెళ్ళాలంటే. అంటే చాప్టర్ 1కి చాప్టర్ 2కి అసలు సంబంధం లేదేమో, వేరే టాపిక్స్ ఏమో అని మనం అనుకుంటాం కదా. వేరే టాపిక్స్ కాదు, దానికి దీనికి సంబంధం ఉంది. వేరే టాపిక్స్గా మనం చూస్తాం, ఒక లెటర్ కదా అది, దానికి దీనికి ఖచ్చితంగా సంబంధం ఉంటుంది. మనం సపరేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం అనమాట. ఇది తప్పు. రెండింటికి సంబంధం ఉంటుంది. ఎలా సంబంధం ఉందో మనం డివైడ్ చేసుకొని జాగ్రత్తగా కనెక్ట్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది అనమాట. చాప్టర్ 1 సౌండ్ డాక్ట్రిన్, నిజ బోధని ప్రొటెక్ట్ చేస్తుంది. చాప్టర్ 2 ప్రాక్టీస్, మనము చేసే తీరు ఉంటుంది కదా, మన విధానం అనేది మార్పు వస్తుంది అనమాట. సో డాక్ట్రిన్ కాపాడబడిన తర్వాత దేర్ఫోర్ మనం ఏం చేస్తాం, దాన్ని ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తాం. అంటే మన జీవితంలో అప్లై చేసుకోవడం స్టార్ట్ చేస్తాం.
అప్లై చేసుకోవడం స్టార్ట్ చేసి మనం సువార్త ప్రకటించడానికి బయటకు వెళ్ళాలి అంటే ఏం కావాలి? బయట సపోర్ట్ కూడా మనకు కావాలి. సో ఇక్కడ ఏంటి? సువార్త ప్రొటెక్ట్ చేయబడాలి. నేను బయటకు వెళ్ళాలంటే సువార్త చెప్పడానికి పరిస్థితులు ప్రొటెక్ట్ చేయబడాలి. ఇక్కడ సువార్త ప్రొటెక్ట్ చేయబడాలి. ఈ సువార్త నాకు ఇప్పుడు అబ్బుతుంది. ఇప్పుడు నేను ఈ సువార్తను తీసుకెళ్ళి బయట చెప్పాలంటే బయట పరిస్థితులు నాకు ప్రొటెక్టివ్గా ఉండాలి. సువార్త ప్రకటించగలిగేలా ఉండాలి. నేను ప్రాక్టీస్ చేయగలిగేలా ఉండాలి. ప్రాపర్ ప్రాక్టీస్ చేయగలిగేలా ఉండాలి. అదంతా జరగాలంటే నేను ప్రార్థన చేయాలి. సో సప్లికేషన్ అంటే చెప్పాను కదా, అర్జెంట్ రిక్వెస్ట్. సో దానియేలు తన నేషన్ని కాపాడమని, క్షమించమని వేడుకున్నాడు అనమాట. విజ్ఞాపనలు చేశాడు. అంటే మరలా చేస్తాం కదా విజ్ఞాపనము, అది. సో దానియేలు గ్రంథంలో మనకు కనబడుతుంది. ప్రేయర్ అంటే నార్మల్ ప్రార్థన. సో సొలొమోన్ గారు చేశారు. ఇప్పుడు మనం రోజు చేసే నార్మల్ ప్రార్థన, అడగడం అన్నమాట. ప్రేయర్స్. నెక్స్ట్ ఇంటర్సెషన్స్ అంటే వేరే వాళ్ళ తరపున ప్రార్థన చేయడం. అబ్రహాం గారు ఏం చేశారు? ఇప్పుడు సొదొమ గొమొర్రా కోసం ప్రార్థన చేశాడు. అంటే 50 మంది ఉంటే రక్షిస్తావా, 10 మంది ఉంటే రక్షిస్తావా, అంటే వాళ్ళ తరపున వాళ్ళు రక్షించబడాలని చేసే ప్రార్థన. అంటే మనం ఏం చేస్తాం? ఇప్పుడు అన్యులు రక్షించబడాలి, పీపుల్ అన్నాడు కదా ఇక్కడ, అన్యులు రక్షించబడాలి. అన్యులు రక్షించబడాలంటే సువార్త ప్రకటించబడాలి, సువార్తకు ఆటంకాలు పోవాలి, సువార్త ఈజీగా అందరికీ చేరవేయబడాలి. ఇలాంటి ప్రార్థన అన్నమాట. సో చాప్టర్ 1కి చాప్టర్ 2కి కనెక్షన్ ఉంది. తర్వాత మనం ఏం చేస్తాం? చాప్టర్ 1లో డాక్ట్రిన్ని ప్రొటెక్ట్ చేసుకున్నాం. చాప్టర్ 2కి వచ్చేటప్పటికి సువార్త ప్రకటించే ఆ మాధ్యమాన్ని ప్రొటెక్ట్ చేసుకోబోతున్నాం త్రూ ప్రార్థన. డాక్ట్రిన్ని ప్రొటెక్ట్ చేసాం. ఈ సౌండ్ డాక్ట్రిన్ని తీసుకెళ్ళి బయటకు వెళ్ళి మనం చెప్పాలి అంటే మనం ఏం చేయాలి? ఈ పరిస్థితులను ప్రొటెక్ట్ చేయమని దేవుడికి ప్రార్థన చేయాలి. ఎందుకు? రూలర్స్ పైన వర్క్ చేసేది దేవుడు కాబట్టి. దీనికోసం మనం ఏం చేస్తాం? ఇప్పుడు సప్లికేషన్స్, అర్జెంట్ ప్రేయర్స్, మరలా చేసే ప్రార్థన దానియేలు గారు చేశారు. నార్మల్ ప్రేయర్స్, నార్మల్గా దేవుడితో మాట్లాడుకోవడం యాజ్ ఎ ఫ్రెండ్ అనుకోండి. ఇంకా నెక్స్ట్ ఇంటర్సెషన్స్ అంటే వేరే వాళ్ళ తరపున మనం చేసే ప్రార్థన, లైక్ అబ్రహాం గారు చేశారు. థ్యాంక్స్ గివింగ్ అంటే నాకేమన్నా ఏమంటారు వెనక్కి వస్తుంది కదా. ఇప్పుడు నేను చేసిన ప్రార్థన నెరవేరితే నేను ఏం చేస్తానంటే థ్యాంక్ యూ ప్రభా అని గ్రాటిట్యూడ్ని ఎక్స్ప్రెస్ చేస్తాను. థ్యాంక్స్ అనేది నా క్రియల్లో చూపిస్తాను. థ్యాంక్ యూ ప్రభా. ఇవన్నీ చేయమని చర్చ్కి దేవుడు ఆర్డర్ ఇచ్చాడు. ఏ టైంలో ప్రార్థన చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళంటే నీరో చక్రవర్తి అండర్లో ఉన్నప్పుడు, చాలా దారుణంగా హింస జరుగుతున్నప్పుడు మనం కామ్గా ప్రార్థన చేయగలమా? కామ్గా రియాక్ట్ అవుతాం మనం? ఒక దెబ్బ వేస్తే 4 దెబ్బలు కొట్టాలనే పరిస్థితిలో ఉంటాం మనం. అంత పర్సిక్యూషన్ జరుగుతుంది. నీలో నాశనం అయిపోవాలి ఇలాంటి ప్రార్థనలు చేస్తాం. కానీ అంతే కదా, ఆ కాలంలో ఉంటే మనకు అర్థమవుతుంది. మనం ఏదో ఈ కాలంలో ఉండి ఆలోచిస్తే మనకు పెద్దగా అర్థం కాదు. కానీ నీరో చక్రవర్తి లాంటి వాళ్ళు ఉంటే నాశనం అయిపోవాలి అని కోరుకుంటాం. కానీ పరిస్థితులు మార్చు ప్రభు అని ప్రార్థన చేయము. అందుకే ఇక్కడ ఇచ్చారు. ఒక ఆజ్ఞ వచ్చిందంటే మనం అలా చేయము అని అర్థం. కాబట్టి ఆజ్ఞలాగా ఇవ్వాల్సి వస్తుంది. సో క్రిస్టియన్స్ ఎలా కనబడ్డారంటే వాళ్ళకి ఈ పొలిటికల్గా అగెయిన్స్ట్ ఏమో వీళ్ళు అనుకున్నారనమాట. వాళ్ళ కోసం ఏం చేయాలి? ఇప్పుడు ఫర్ కింగ్స్ అండ్ ఆల్ హూ ఆర్ ఇన్ అథారిటీ వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఎందుకంటే వాళ్ళు మనం ఎదురు తిరుగుతున్నామేమో అనుకుంటున్నారు. ఎదురు తిరుగుతున్నాం అనుకున్నంతసేపు మనకి ఏం చేస్తారంటే వాక్యం చెప్పే అవకాశం ఇవ్వరు. కాబట్టి ఆ వాక్యం చెప్పే అవకాశం కోసం ప్రార్థన చేయాలి. యాంటీ క్రిస్టియన్ డిక్టేటర్స్ ఉన్న కాలంలో రాస్తున్న లెటర్ ఇది.
అలాంటి పరిస్థితుల్లోనే ప్రార్థన చేయాలంటే మనకు పెద్ద పర్సిక్యూషనే కాదు, మనం ఇంకా చాలా చక్కగా ప్రార్థన చేసుకోవచ్చు. వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. అవకాశం ఉంటే ఏం చేయొచ్చు? ఇప్పుడు సువార్తకు అవకాశం ఉంటే ప్రార్థన చేయాలి. ఇప్పుడు నాకు అవసరం లేదు. సువార్తకు అవకాశం ఉంటే అవసరం లేదు. సువార్తకు అవకాశం లేకపోతే ప్రార్థన చేయాలి. అధికారుల కోసం ఎప్పుడు ప్రార్థన చేయాలి? సువార్తకి అవకాశం లేకపోతే అవకాశం కల్పించమని ప్రార్థన చేయాలి. సువార్తకు అవకాశం ఉంటే ప్రార్థనగా చేయాల్సింది, ప్రకటించాలి. మనం ఏం చేస్తామంటే రెండింటిని కలిపి ఆలోచిస్తాం. అవకాశం ఉన్నప్పుడు నేను ఏం చేయాలి? ప్రార్థన కాదు, ప్రకటించాలి. నా చేయి దాటిపోయినప్పుడు నేను ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనం ఏం చేస్తామంటే ప్రార్థన గంటలు చేసి క్రియలు తక్కువసేపు చేస్తాం. నా చేయి దాటిపోయినప్పుడు ప్రార్థన చేయాలి, నా చేతిలో ఉన్నప్పుడు పని చేయాలి. సో ఐడియల్ ఎన్వైరన్మెంట్ ఫర్ ద గాస్పెల్ చూసుకున్నాం కదా మనం ఇందాక. పొలిటికల్ స్టెబిలిటీ కావాలి, ఎక్స్టర్నల్ పీస్ కావాలి. బయట పొలిటికల్ గవర్నమెంట్ మనకు అనుకూలంగా ఉండాలి. ఇంటర్నల్ పీస్. సో నేను పీస్ఫుల్గా ఉండాలి, నేను గొడవ పడేలా ఉండకూడదు, మంచి లైఫ్ స్టైల్ ఉండాలి. ఇంటర్నల్ యాటిట్యూడ్. చర్చ్ అనగానే అల్లరి అన్నట్టుగా గవర్నమెంట్కి ప్రొజెక్ట్ అవ్వకూడదు. చర్చ్ అనగానే ఒక పరిశుద్ధమైన ప్లేస్ అన్నట్టుగా ప్రొజెక్ట్ అవ్వాలి. ఈ కాలంలో ఎలా ఉంది? చర్చ్ అంటే అల్లరి అన్నట్టుగా తయారయ్యింది. అలా ఉండకూడదు అనమాట. అప్పుడు మనం ఏం చేస్తాం? పీస్ఫుల్గా మనం బ్రతకడానికి అవకాశం ఉంటుంది. మనం కరెక్ట్గా ఉన్నంతసేపు మనల్ని ఎవరు ఏం చేయరు. మనం అవకాశం ఇస్తేనే మన మీదకి వస్తారు. సో స్టేబుల్ గవర్నమెంట్ కంబైన్డ్ విత్ రెస్పెక్ట్ఫుల్ క్రిస్టియన్ కండక్ట్ క్రియేట్స్ అన్ అన్హిండర్డ్ ఎన్వైరన్మెంట్ ఫర్ ఎవాంజలిజం. స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలి, ఒక రెస్పెక్ట్ఫుల్ క్రిస్టియన్ లివింగ్ ఉండాలి. అప్పుడు సువార్త ప్రకటనకి ఆటంకాలు అనేవి ఉండవు. సో గాడ్లీనెస్ ఉండాలి, అంటే దేవుణ్ణి ఆరాధించేలా ఉండాలి. డిగ్నిటీ చెప్పాను కదా ఇందాక. డిగ్నిటీ అంటే నేను రెస్పెక్ట్ చేసేలా ఉండాలి. అంటే నన్ను చూస్తే రెస్పెక్ట్ ఇచ్చేలా ఉండాలి నా ప్రవర్తన. రెబెలియస్గా ఉండకూడదు. సో ద గోల్ ఏంటి? ఎవాంజలిజం అండ్ ఆత్మల రక్షణ. సొసైటీ పీస్ఫుల్గా ఉండాలి. యాక్షన్ నేనేం చేయాలి? ప్రేయర్ చేయాలి. ఇది దేవునికి ఇష్టం, దేవునికి చాలా ఇష్టం. అందుకని అందరూ రక్షించబడాలంటే సువార్త బయటికి వెళ్ళాలి. సువార్తకు బయటికి వెళ్ళే పరిస్థితులు కావాలంటే నేను సరిగ్గా ఉండాలి, గవర్నమెంట్ కూడా సరిగ్గా ఉండాలి. రెండూ సరిగ్గా ఉండాలి. నేను సరిగ్గా ఉంటే గవర్నమెంట్ నాకు ఎగెయిన్స్ట్ అవ్వదు. ఒకవేళ ఎగెయిన్స్ట్ అయినా నేను మాత్రం సరిగ్గానే ఉండాలి. గవర్నమెంట్ బాగుండాలి, అనుకూలంగా ఉండాలి అని నేను ప్రార్థన చేయాలి. దేవుడి చేతిలో ఉంటుంది. చెప్పాను కదా ఇందాక, దేవుడి చేతిలో ఉంటుంది. ఒకవేళ ద డేంజర్ ఆఫ్ పొలిటికల్ అబ్సెషన్. సో ద స్పిరిచువల్ మిషన్ ఏంటి? ఇప్పుడు మిషన్ ఏంటి మంది? వాక్యం చెప్పడం, చర్చెస్ ప్లాంట్ చేయడం, సువార్తని స్ప్రెడ్ చేయడం. అంటే ఎర్త్లీ పవర్ అనేది మనకు సెకండరీ అనమాట. ఇవన్నీ టెంపరీ. సో మన ఫోకస్ ఏంటి ఇప్పుడు? మనీ కాదు పని. ఈ ఏమంటారు, వీళ్ళు నాకు ఎంత సపోర్ట్ ఇస్తున్నారని కదా, నేను సువార్త ప్రకటించడానికి నాకు ఎంత సపోర్ట్గా ఉందనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఈ లోక సంబంధమైన కింగ్డమ్, ఈ లోక సంబంధమైన రూల్స్, వీటి వైపు నేను చూడను. అంటే నేను రూల్ చేయాలి అని కాదు చూడాల్సింది. మెస్సయ్యని ఎలా కోరుకున్నారు వీళ్ళు? రూలర్లా కోరుకున్నారు. అంటే వీళ్ళని ఈ పొలిటికల్ పవర్ నుండి విడిపించేస్తాడేమో అనుకున్నారనమాట. కానీ ఆయన అలా
ఇప్పుడు మనం కూడా ప్రాబ్లమ్స్ నుండి విడిపిస్తాడు అని కాదు, సువార్త ప్రకటించడానికి కొంచెం అనుకూలత ఉంటే దాంట్లో పని చేసుకుంటాను ప్రభు అన్నట్టు ఉండాలన్నమాట. అంతే తప్ప నేనే రూలర్ అయిపోవాలి, క్రిస్టియన్స్లో ఏమంటారు ఎమ్మెల్యేస్ ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలని బోధిస్తున్నారు బయట. ఒక ఎమ్మెల్యే అవ్వాలంటే ఎంత కష్టం ఆలోచించండి ఒకసారి. లంచాలు పెట్టకుండా ఎమ్మెల్యే అవ్వగలమా మనం ఈ కాలంలో? అవ్వలేము, చాలా కష్టం. వార్డు మెంబర్గా గెలవాలన్నా లంచం పెట్టాలి, జనాలకి డబ్బులు పంచిపెట్టాలి. అలాంటి పరిస్థితిలో ఉన్నాం మనం. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఎమ్మెల్యేకి సువార్త చెప్పాను అనుకోండి, ఎమ్మెల్యే మారితే 4 మంచి పనులు చేస్తాడు, మరలా ఎమ్మెల్యే అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఆల్రెడీ ఆ పొజిషన్కి వెళ్ళిపోయాడు కాబట్టి ఆయనకు సువార్త చెప్తే ఈజీ. నేనే వాక్యం నేర్చుకొని మళ్ళీ ఎమ్మెల్యే దాకా వెళ్ళి మిగతా ఎమ్మెల్యేలకు సువార్త చెప్పాలంటే ఎంత కష్టం, అంతే కదా. ఇప్పుడు ఎమ్మెల్యేకి సువార్త చెప్పాలంటే వాళ్ళకు ఇంకో ఎమ్మెల్యే అయ్యిండాలి తను. ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయ్యి సువార్త చెప్తాను అంటే కుదరదు, చాలా కష్టం అది. అదే ఎమ్మెల్యేకి సువార్త చెప్తే ఏదో ఒక అవకాశం దొరికేలా చూసుకొని ఎమ్మెల్యే మారితే మిగతా ఎమ్మెల్యేలకు సువార్త అందుతుంది. అలా ఉండాలన్నమాట. అంతే తప్ప నేను అన్ని చోట్ల నేనే ఉండాలని అనుకోకూడదు. సో ఆల్ టైప్స్ ఆఫ్ పీపుల్కి సువార్త అందేలాగా నేను మాధ్యమం ఏర్పరచుకోవాలి. వాళ్ళు మారితే వాళ్ళు మిగతా వాళ్ళని సువార్త ప్రకటించుకుంటారు. ఇది జరగాలన్నమాట సొసైటీలో, ఇది జరగాలి. నేను ఎమ్మెల్యే అయిపోవాలి, నేను ఎదురు తిరిగేస్తాను, ఈ టైప్ ఆఫ్ బిహేవియర్ మంచిది కాదు. సో మన గవర్నమెంట్ పట్ల మన వైఖరి ఎలా ఉండాలి అంటే రెస్పెక్ట్ అథారిటీస్. గవర్నమెంట్ని నేను రెస్పెక్ట్ చేయాలి, గవర్నమెంట్ పెట్టిన ట్యాక్స్ నేను కట్టేయాలి, గవర్నమెంట్ పెట్టిన రూల్స్ నేను ఫాలో అవ్వాలి, ఆ లాస్ని నేను ఫాలో అవ్వాలి, ఆ లీడర్స్ కోసం నేను ప్రార్థన చేయాలి. సో దట్ సువార్త ప్రకటన ఈజీ అవుతుంది. ఒకవేళ గవర్నమెంట్ నన్ను పాపం చేయమని ప్రేరేపిస్తే మాత్రం నేను చేయకూడదు. గవర్నమెంట్ ఏం చెప్పినా చేస్తాను, కానీ పాపం చేయమని చెప్తే మాత్రం చేయను. అలా ఉండాలన్నమాట. సో సువార్త ప్రకటించొద్దు అంటారు. అదే సందర్భం పేతురు గారిని ఆయన ఏమంటారు, మేము కన్న వాటిని విన్న వాటిని ప్రకటించకుండా ఉండలే, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. రెస్పెక్ట్ ఇస్తాం, ట్యాక్స్ కడతాం, అన్నీ చేస్తాం, కానీ పాపం చేయమంటే మాత్రం చెయ్యము, కాంప్రమైజ్ అవ్వము, మిగతా అన్నీ చేస్తాం. సో సివిక్ డ్యూటీ ఏది ఉంటే అది చేస్తాం. ట్యాక్స్ కడతాం, ఎగ్గొట్టం, ఫేక్ ట్యాక్స్ రిటర్న్స్ ఏమంటారు చెయ్యం, ఫేకులు పెట్టి ట్యాక్స్ రిటర్న్స్ చేసుకుంటాం కదా, ఇది చాలా తప్పు. క్రిస్టియన్స్ చేసే కామన్ సిన్ అనమాట ఇది చాలా తప్పు, గవర్నమెంట్కి అగెన్స్ట్గా వెళ్తున్నట్టు. సో దీనికి సంబంధించిన రెఫరెన్స్లు ఉంటాయి, మీరు చదువుకుంటే తెలుస్తుంది మీకు. సో అథారిటీస్ని అయితే మనం దేవుడు పెట్టిన పరిచారకులు అని చెప్తారు. సో యేసు ప్రభు కూడా మన పిలాతుని, నువ్వు దేవుడు నియమించాడు, నిన్ను నా తండ్రి నియమించాడు అని చెప్తారనమాట. అది సో మంచి సిటిజన్స్గా మనం ఉండాలి. ట్యాక్స్ ఎగ్గొట్టేయడాలు ఇలాంటి చెత్త పనులు మనం చేయకూడదు యాజ్ ఎ క్రిస్టియన్. సో సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అల్టిమేట్ రెజల్యూషన్ ఏంటంటే యేసు ప్రభువే నా దేవుడు, నీ టీమ్ లీడ్ యేసు ప్రభువు, నీకు హైక్ ఇచ్చేది యేసు ప్రభువు, నీకు హైక్ ఇచ్చేలా చేసేది యేసు ప్రభు. నువ్వు కార్పొరేట్ జాబ్లో ఉంటే, నువ్వు గవర్నమెంట్ జాబ్లో ఉంటే, నీ బాస్ ఎవరు, నీ పైన అధికారి యేసు ప్రభువు. లంచం తీసుకోమంటే తీసుకోవు, కానీ పని చేయమంటే కష్టమైన పని ఇచ్చినా చేస్తావు. 8 అవర్స్కి 10 అవర్స్ పని చేయమంటే చేస్తావు. ఇబ్బంది అవుతే నేను చేయలేకపోతున్నానని చెప్తావు, వినకపోతే ప్రార్థన చేస్తావు. సువార్త ప్రకటించడానికి అడ్డుగా ఉంటే అదే కదా సువార్త ప్రకటించడం. సువార్త ప్రకటించడానికి అడ్డుగా ఉంటే క్వశ్చన్ చేస్తావు, బ్రతిమలాడతావు, వినకపోతే ప్రార్థన చేస్తావు. సో ఇటువైపు మనము అడుగుతూనే అటువైపు మనం ప్రార్థన చేయాలి, క్రియ చేయాలి. ప్రార్థన చేసి ఒకే దగ్గర ఆగిపోకూడదు.
ఇదే రిజల్యూషన్ అనమాట. ఇప్పుడు చదువుతున్నాను, రెఫరెన్స్ చూడండి, తెలుగులో చదువుతాను. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులు అందరి కొరకును, ఏ అధికారైనా కానీ, అది ఇంట్లో మా డాడీ నా బాప్తీసానికి అడ్డుపడినా రిక్వెస్ట్ చేస్తాను. లాస్ట్కి ఏం చేస్తాను, నా చేయి దాటిపోయిన తర్వాత ప్రార్థన చేస్తాను. ఆర్ ప్రార్థనాపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తాను. వినట్లేదు అన్నప్పుడు ఇది ఆపేసి ప్రార్థన మాత్రమే చేస్తాను. ఏ టైప్ ఆఫ్ రూల్ అయినా ఒకటే. మెన్ అథారిటీ కింద పనిచేస్తారు. ఏం చేయాలి ఇంట్లో? అప్పుడు భర్త ఏదైనా చెడు చెప్తే చేయను అని చెప్పాలి, ఎదిరించవచ్చు అక్కడ, పాపం చేయమని చెప్తే. కానీ ఏదైనా పని చెప్తే మాత్రం ఎదురు తిరగకూడదు. కింద అవే వస్తాయి అన్నమాట. కింద ఉమెన్ లోబడాలి అవన్నీ ఇక్కడ నుండే చెప్పుకొస్తారు. అథారిటీ అంటే ప్రతి అథారిటీ, పేరెంట్స్ చెప్పిన మాట పిల్లలు వినాలి. పేరెంట్స్ దేవుడికి వ్యతిరేకంగా పనిచేయమంటే చేయకూడదు. పాపం చేయమని ప్రేరేపిస్తే చేయకూడదు. ఎంతవరకు చేయాలి అంతవరకు. మరల ప్రేరేపిస్తే ప్రార్థన చేయాలి. ఇది మాత్రం చేయకూడదు. ఓకేనా? ఇప్పుడు యాచనలు, అధికారులకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరిస్తున్నాడు. రిక్వెస్ట్ చేయట్లేదు, హెచ్చరిస్తున్నాడు. ఇది మంచిది, మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనది అయి ఉన్నది. ఇవన్నీ కూడా సువార్త ప్రకటనకి డోర్స్ తెరవని ప్రార్థన చేయాలి. ఇది సబ్జెక్ట్. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించిన గాక. ఆమేన్.